అమెరికాలో ప్రెసిడెంట్ ఇప్పుడు మనది ఒక సంఘం కూడా ఉంది. అది 10 ఏళ్ల కింద 10 మందితోటి ప్రదీప్ సామల గారు నాతో ఇక్కడ ఉన్నారు. అది స్టార్ట్ చేసి ఇవాళ మనం 5,000 మంది ఉన్నాము అక్కడ. నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్లో అమెరికాకు వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ మా అసోసియేషన్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన అన్ని సర్వీసెస్ ఇస్తాము. ఇక్కడ ఇంతమందిని చూసి చాలా సంతోషం అవుతుంది నాకు. ఈ అసోసియేషన్ 10 ఏళ్ల కింద పెట్టినప్పుడు 10 మందితోనే అనుకున్నాం మేము, కానీ ఇవాళ 5,000 మంది ఉంది. మేము 10,000 మంది దిశగా వెళ్తున్నాము. ఈ నార్త్ అమెరికా అసోసియేషన్ ఓన్లీ నార్త్ అమెరికా కాకుండా ప్రతి దేశంలో మేము స్థాపించాము. దాని పేరు గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్. సో అది యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్ అంతటా విస్తరించున్నాము. మన పద్మశాలీలను రాజకీయంగా రాలేకున్నామని మనము బాగా చదువుకొని మనము ఎక్కడెక్కడో ఉన్నాము. అది మన బలము. మనకు జన్మత వచ్చిన నైపుణ్యం వల్ల మనము ఎక్కడికో వెళ్ళిపోతున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు నేను మన కందగట్ల స్వామి గారికి, అఖిల భారత పద్మశాలి సంఘం సభ్యులకి, ఆ రోజు బ్రిటిషుల పైన పోరాటం చేసిన ఘనత పద్మశాలీయులది. బ్రిటిషర్లు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో ఈ చేనేత వృత్తిపైనే వాళ్ళు మొదటిగా అటాక్ చేశారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత బాగా బలమైన ఇండస్ట్రీ ఏదంటే చేనేత వృత్తి. అందుకే మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ జెండాలో లాక్డౌన్ పెట్టి విదేశీ బహిష్కరణ యుద్ధం చేయించిందంటే దానికి మూల కారకులు పద్మశాలీలు అనే విషయం మర్చిపోవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర ఉద్యమమే కాకుండా తెలంగాణ తొలిదశ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం, వీటన్నింటిలో కూడా పద్మశాలీలు ఎంతో ముఖ్యమైన పాత్ర వహించినారు. తొలిదశ ఉద్యమంలో ఎంతో మంది పద్మశాలీలు నిజాం నిరంకుశ పోరాటానికి, ముల్కీ పోరాటానికి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో ఎంతో ముందుకు సాగించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన మంత్రి పదవి కూడా రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగినాడు. ఇవాళ జలదృశ్యంలో 500 కోట్ల రూపాయల ఆస్తి విలువ కూడా తెలంగాణ త్యాగం చేసి -4 డిగ్రీల సెల్సియస్ లో కూడా తెలంగాణ కోసం జంతర్ మంతర్లో నిరాహార దీక్ష తెలంగాణ తేవడానికి వారు ఎంతో కృషి చేసినారు. అదే కోవలో ఫిబ్రవరి 8వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ గేట్ ముంగట ఆ రోజు ఇంటర్నేషనల్ సోషలిస్ట్ డే రోజు సర్దార్ భగత్ సింగ్ ఏ విధంగా అయితే ఇన్కిలాబ్ జిందాబాద్ అని చెప్పి వారి ప్రాణ త్యాగం చేసినాడు, అదే విధంగా సిర్పురం యాదయ్య జై తెలంగాణ అని చెప్పి ప్రాణ త్యాగం చేసినాడు. ఈ రోజు మనం ఈ సభ ముఖ్యంగా నిర్వహించుకోవడానికి కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనకు కులగణన చేసినాడు. కులగణన వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వారు చేసిన కులగణన వల్ల మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ కృతజ్ఞతల సభ పెట్టాం. మీరందరూ ఒక్కసారి చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కులగణన ఉంటే మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో ముందుకొస్తాం. అందుకని ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు కోర్చుకొనైనా సరే ఈరోజు రాష్ట్రంలో కులగణన చేపట్టినాడు. శాస్త్రీయంగా దీనికి డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీలకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి ఒక పట్టుదలతోని వారు ముందుకెళ్తున్నారు. ఈరోజు కులగణన కూడా రేపు జరగబోయే అసెంబ్లీలో కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన వారు సెక్రటరీ వారిని దయచేసి మాట్లాడుతూ కోరుతున్నాం. పున్నా కాళేష్ గారు.
సభతోటి లేదా ఒక మీటింగ్ తోటి మన బాధ్యత అయిపోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయాన్ని ఉటంకించిండు. ఏ జాతి అయితే పోరాటంలో ముందుంటుందో, ఏ జాతి అయితే రాజ్యాధికారంలో సీట్లో కూర్చుంటుందో ఆ జాతి మాత్రమే మనుగడ సాధిస్తారు తప్ప ఆ జాతి నశిస్తుందని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. మరి దాని ఆధారంగా ఇవాళ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు యోధాన యోధు, వారు మన జాతిలో పుట్టకపోయినా 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి వారి సంకల్ప బలం ఏదైతే ఉందో ఈనాడు పద్మశాలి సమాజానికి, చేనేత సమాజానికి వారి వల్ల ఉపయోగం ఉంది. అందుకే వారి ముందు ఇప్పుడు నాతో చెప్తూ 2 నిమిషాలు మాట్లాడుతాడు. 2 సరిపోదన్నా, నేను 5 నిమిషాలు మాట్లాడతా. బరాబర్ మా బాధలు, మా కష్టాలు. నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇవాళ ఈ జాతి బిడ్డల మీద అనేక రాజకీయ పార్టీలు అవసరాల కొరకు మాత్రమే వాడుకొని ఆ తర్వాత మనని మధ్యలో వదిలేసినారు. కానీ ఇవాళ ఒక అవకాశం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దార్శనికతతోటి ఈ భవిష్యత్తు తరాలకు న్యాయం జరగాలని ఒక బీసీ కులగణన జరిగింది. 100% ఈ జాతి మొత్తం కూడా మీ వెంట నిలబడి మీకు 2 చేతులు ఎత్తి మేము సవినయంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. అనేక సందర్భాల్లో అంటూ ఉంటాను, బీసీలలో ప్రతి ఒక్కరు చెప్తారు, యాదవ్ చెప్తారు మేము 50 లక్షలు, ముదిరాజు చెప్తారు మేము 50 లక్షలు, మన పద్మశాలి చెప్తారు 30 లక్షలు. ఎవరికి వాళ్ళకి చెప్తే మొత్తం 15 కోట్లు దాటుతుంది. మరి లెక్క ఎట్లా, లెక్కలేదు ఎలా, ఇదలా కాదా? అటువంటి లెక్కలు ఇవాళ ప్రభుత్వంలో ఉండి బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజికమైనటువంటి న్యాయం కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన జరిగింది. సరే, 1% అటు వచ్చిందో, 1% ఇటు వచ్చిందో. నేను అడుగుతా ఉన్నా, దీన్ని వ్యతిరేకించేటువంటి నాయకులకు 1931 బ్రిటిష్ పరిపాలన కాలంలో జరిగినటువంటి కులగణన తర్వాత ఈ దేశంలో కులగణన జరగలేదు, జరిగిన అది బయటకు రాలేదు. ఇది మాత్రమే చట్టబద్ధమైనటువంటి నీతిగా, నిజాయితీగా ప్రభుత్వం తరఫున చేసిన ఏకైక కులగణన. కాబట్టి ముఖ్యమంత్రి గారికి పద్మశాలి సమాజం తరఫున మీరు చప్పట్లు కొట్టి అభినందించమని కోరుతా ఉన్నా. మరి అభినందించడంతోనే సరిపోదు, మన బాధ ఏందో, మన కష్టం ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పుకోవాలి. ఒకటి, గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారని చెప్తున్నటువంటి గొప్ప నాయకులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలతో రాజకీయాలు నడిపించినటువంటి నాయకులు, గుజరాత్ ఆమె సిల్క్ చీరల్ని మా చేనేత చీరలుగా 2000 కోట్లు తమ మంది మానవులకు అండగట్టి తెలంగాణ ప్రజల కడుపు నింపలే, వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది తొత్తులకు మాత్రమే జేబు నింపారు. మరి రాజకీయ అవకాశాలు ఇచ్చారా? 55,000, 60,000 సిరిసిల్లలో ఉన్నా కేటీఆర్ లాంటి దొర మాత్రమే పోయిండు. వీళ్ళందరూ మా కోసమే పుట్టినట్టు, అడుగు బలహీన వర్గాలను ఉద్ధరించినట్టు గొప్పలు చెప్తారు. కానీ ఏ రోజు కూడా ఈ సమాజానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించలేదు. కానీ మీరు వదిలేసినటువంటి అప్పులని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 300 కోట్ల రూపాయలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఆ టెస్కోకి ఇచ్చాల్సినటువంటి బాకీలను చెల్లించారు. ఇది అన్నిటికి మించి మనకు ఎన్నికలు జరగలేదు. 13 సంవత్సరాలుగా సహకార సంఘం ఎన్నికల్లో మన లాంటి నాయకులు వస్తుండే, మరి ఎందుకో ఎన్నికలు జరగలేదు. రుణమాఫీ అంటా ఉన్నాం, రుణాలే రాలేదు సార్ మాకు. గౌరవనీయులు పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు నోట్ చేసుకోవాలి, మీరు మాకు రుణాలే ఎప్పుడు, మాకు రుణమాఫీ ఎందుకు? వేలాది లక్షలాది మంది రైతులు అన్నం పెట్టే రైతులకు ప్రతి ప్రభుత్వం చేస్తుంది, కానీ చేనేత రంగాన్ని చిన్న చూపు చూస్తా ఉంది. మీరు పెద్ద మనసుతోటి ఈ జాతి మనుగడని, ఈ జాతి రాజకీయ అస్తిత్వాన్ని కాపాడ కోసం మీరు సంకల్పం తీసుకోవాల్సిందిగా మీకు 2 చేతులు ఎత్తి జోడించి మనవి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా, సుమారుగా మనం ఒక 14 లక్షలు ఉండవచ్చు. నేను అనుకుంటున్నా 13.5, 14 లక్షల జనాభా ఉండొచ్చు, 12 లక్షల ఓట్లు ఉండవచ్చు అనుకుంటున్నా దగ్గరగా. ఇటువంటి జాతికి మరి రాజకీయ అవకాశాలు కావాలని చెప్పేసి మనం గొడవచ్చినటువంటి అవసరం ఉంది. 95% ఇప్పటికే వృత్తి నశించింది. వృత్తి మీద ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు. తెలుగుతోటి సరస్వతి పుత్రులు ఈ పద్మశాలి బిడ్డ రకరకాలుగా పోయినాం. కొందరు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, టీచర్లు అయ్యారు, రాజకీయ రంగాల్లో ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఉన్నటువంటి 5% కూడా మరి మీరు రక్షించాలంటే దానికి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మాకు 4% నిధులు కేటాయించమని కోరుతా ఉన్నా. అంతేకాదు, మీ చేతుల్లో ఉన్నటువంటి కార్పొరేషన్లు నింపమని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఒక 2 ఎమ్మెల్సీలు ఈ పద్మశాలి బిడ్డలకు, అది కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం నింపితే మాకు న్యాయం జరుగుతుంది. ఒక రాజ్యసభ ఇస్తే న్యాయం జరుగుతుంది. ఒక 2 మేయర్లు
5 మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా మార్కెట్ కమిటీలు కార్యాలు, ఎందుకంటే మీ నాయకత్వంలో ఉన్నాయి కాబట్టి ఆ పద్మశాలి బిడ్డలకి మరి కోరుతా ఉన్నా. మహాసభ మరియు తెలంగాణ ప్రాంత మహాసభలకు ముఖ్య అతిథిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కులగణన దేశంలోనే ఎక్కడ కూడా ఎన్నో గొప్పలు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నా తెలంగాణ రాష్ట్రం నుంచే కులగణన స్టార్ట్ చేస్తా నా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, కులాల వారిగా వాళ్లకు చట్టసభల్లో కావచ్చు వారికి అనేక పదవుల్లో నష్టం జరుగుతుందని ఇవాళ రిజర్వేషన్ను ప్రతిపాదించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ సభకు ముఖ్య అతిథిగా ఇవాళ రాబోతా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మన పద్మశాలి బాంధవులం, ఇలా చేనేత కార్మికులం, ఇలా మనమందరం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. మనం అనేక సందర్భాలు చూసినాం, అనేక సభలు చూసినాం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక కులం సంబంధించినటువంటి మన పద్మశాలి అనేక సభలు జరిపినాం. కానీ ఆ సభలకు ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమం, ఇదే మొదటిసారి. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. వేదిక పైన ఉన్నటువంటి మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మా అనిలన్న గారు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మా నాయకులు అందరికీ పెద్దలు కైలాస్ నేత గారు, అనేక మంది మా మధ్య బీసీ కమిషన్ మెంబర్ అయినటువంటి అన్నగారు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. కానీ ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ చేనేత సమస్యలు మీకు తెలుసు. గతంలో ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నప్పుడు, ఆయన కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఈ తెలంగాణ చేనేత వర్గాలకు ఎంత నష్టం జరిగిందో మీకు తెలుసు. కేవలం సిరిసిల్లాకే పవర్ రూమ్స్ కే పరిమితం చేసిండు తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ప్రధానమైనటువంటి చేనేత పరిశ్రమ మనకు ఈ చేనేత పరిశ్రమ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది, మంత్రి గారి బాధ్యత కూడా. కనుక వారికి చాలా సంతోషం. ముందుగా హాజరైనటువంటి మహాసభకు హాజరైనటువంటి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఎందుకంటే పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. రాజకీయ ప్రాతినిధ్యం కొరబడినటువంటి పరిస్థితిలో మనందరం కూడా ఉన్నాం. ప్రధానంగా మనకి కావాల్సినటువంటిది ఈ రోజుల్లో రాజకీయ ప్రాతినిధ్యం ప్రధానమైనటువంటిది. తద్వారా మనం చేనేత వృత్తిని కాపాడుకోవాలి, పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాల కోసం మనం కృషి చేయాల్సినటువంటి బాధ్యత పెద్దలందరి మీద ఉంది. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళ యొక్క ప్రయోజనాలు లేకుండా మనం చేయగలిగినటువంటిది ఏం లేదు. ఎన్ని మహాసభలు జరుపుకున్నా కూడా చేనేత పరిశ్రమకి ప్రభుత్వం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే అలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ చేనేత పరిశ్రమలో ఉన్నాయి. కార్మికులు మరి వారు ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకుంటేటటువంటి జరిగేటటువంటి పరిస్థితి ఈ పరిశ్రమలో ఉంది. రైతు మరి కూలీల తర్వాత వీరభద్రి అనిల్ కుమార్ గారు, సుజానాని గారు, మరి ఇతర చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మీ అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ సభ ఈరోజు చాలామంది నా ముందు మాట్లాడినటువంటి వక్తలు రాజ్యాధికారం గురించి మాట్లాడడం జరిగింది. నేను కూడా ఈ మధ్యకాలంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒక ఫోరం పెట్టి బీసీ వాదాన్ని రాష్ట్రంలో వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి రాజ్యాధికారంలో మనం ముఖ్యమైనటువంటి కొన్ని లెక్కలు మీకు ముందుస్తాను. ఎక్కువ టైం మేము డిస్కౌంట్ చేసుకుంటాం, 3-4 మినిట్స్లో చెప్తాను. ఎందుకంటే రాజ్యాధికారం లేనట్టయితే ఆ జాతి అనేది కనుమరుగైపోతూ ఉంటుంది. మనము తెలంగాణ రాష్ట్రంలో మన ఎమ్మెల్యేల
అసెంబ్లీలో 3 ఉన్నారు, ఈరోజు వచ్చేసి 2 ఉన్నారు, లాస్ట్ అసెంబ్లీలో 0. అదేవిధంగా 1952లో మీరు చూస్తే ముఖ్యంగా రెడ్డిస్ 25 మంది ఉన్నారు. వాళ్ళ పాపులేషన్ వచ్చి రాష్ట్రంలో 14,70,000, 24 ఇతర ఇప్పుడు ఇంకా లెక్కలు బయటకు రాలేదు. అట్లనే వెలుమాస్ ఉన్నారు, వెలుమాస్ 1,02,000. ఈ 1,02,000 జనాభా ఉన్న వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు 148 మంది అయింది. అట్లనే రెడ్డిస్ 14,70,000 జనాభా, మనది కూడా 15,00,000-16,00,000 జనాభా. వాళ్ళు 14,70,000 ఉన్న వాళ్ళు 572 మంది. మనము పద్మశాలి లెక్కేస్తే 1952 నుంచి ఇప్పటి వరకు 25 మంది మాత్రమే. నిరాశపడుతున్నాం. మన మార్కండే కలుసుకోవడానికి కూడా బాధపడుతున్నాం. మన మార్కండే నిజంగా కలుసుకోవాలంటే అందరం కూడా 2 చేతులు పైకెత్తి మన జై మార్కండే, జై మార్కండే, జై మార్కండే, జై పద్మశాలి. ఈరోజు అఖిల భారత పద్మశాలి 17వ మహాసభ తెలంగాణ రాష్ట్ర 8వ మహాసభ నిర్వహణకు మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు తెలంగాణ ప్రాంత అధ్యక్షులు కమర్త మురళి గారికి, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘ జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి, అదేవిధంగా ఆంధ్ర జనరల్ సెక్రటరీ గడ్డం జగన్ గారికి, మరి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అనిగండ గారికి, మరి ఇలా మరి నాయకులందరూ కూడా స్టేజ్ మీద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మార్కండ ఎవరు చేస్తున్నా శిరస్సు వంచి మీ అందరికీ పాదాలను చేస్తున్నాం. ముఖ్యంగా అందరం కూడా రాజకీయంగా మాట్లాడుతున్నాం, కానీ రాజకీయంగా వాటా సాధించట్లేదు. రాజకీయం అంటే మరి మనకు రాదా? మరి కేవలం కొంతమంది కులాలే పాలిస్తాయా? వాళ్ళే పాలకులా? మరి మేము పాలకులు కాలేమా? అది ఆలోచించుకోవాలి. మరి దేవుడు మరణాన్ని పుట్టుక ఇస్తే మరి మరణాన్ని మనం పాలన కాబట్టి వ్యక్తులు మరి మార్గాన్ని ఎవరు చేస్తున్నారు? కేవలం కూడా మరి పేరుకే పద్మశాలి సమాజం కూడా రాజకీయంగా వెనుకబాటు కారణాలు ఎందుకు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ దేశంలో 30 సంవత్సరాల తర్వాత భారత పార్లమెంట్ లో ఒక్క పార్లమెంట్ సభ్యులు లేకపోవడం సిగ్గేస్తుంది, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు ఏమైనప్పుడు కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం మన పద్మశాలి సమాజాన్ని కూడా చిన్న చూపు చూసే వ్యక్తి చేస్తున్నాయి. ఇలా కొంతమంది ఏమనుకుంటారంటే పద్మశాలి అంటే దేవుని మొక్కరు, దేవుని మొక్కితే కోట్లని మాకే ఇచ్చేవాడిని నేను. అలాగే ఎంతో మంది వెనుకబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీ తరపుకెళ్ళైనా మన దగ్గర పద్మశాలీలందరూ యూనిటీ ఉండి ఒక పదవి గురించి ఒక్క పదవి ఉంటుంది. ఆ పదవికి అందరు కలిసి ఎవరు యోగ్యుడో వాళ్లకు మీరు ఉద్రేకించి మీరు సహాయపడి ఆ సీఎం గారికి కానీ పిసిసి అధ్యక్షుని గారి ఎవరికైనా సరే మీరు అందరూ యూనిటీగా అయ్యి ప్రోత్సహించాలని చెప్పి నేను ప్రాధాన్యపడుతున్నా. సర్పంచ్ అయినా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఎంపీ అయినా సరే ఎవరైనా సరే యూనిటీ ఉండి మీరు అడగండి, ఐక్యంగా ఉండి సహాయం చేయండి. ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి ఉన్నది మనకు. వెల్కమ్ టు సత్యం న్యూస్. మనం ఇప్పుడు అఖిల భారత పద్మశాలి సంఘ మహాసభలో కొంతమంది పద్మశాలి నాయకులు మనతో ఉన్నారు. సో ఈ రోజు నాంపల్లిలో జరుగుతున్నటువంటి ఈ మహాసభలకి మరి ఎంతమంది పద్మశాలీలు పాల్గొన్నారు, అసలు వాళ్ళు ఈ సమావేశాలు ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకున్నాం. హలో సార్, నమస్తే. వెల్కమ్ టు సత్యం న్యూస్. సార్ చెప్పండి, ఈరోజు అఖిల భారత 17వ మహాసభ విజయవంతం చేయాలని ఉద్దేశంతో నల్లగొండ జిల్లా నుంచి దాదాపుగా 2,000 మందిని తరలి వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే రాజకీయంగా, సామాజికంగా మేము ఎంతైతే ఉన్నామో అంత బాగా సాధించడం కోసం గతంలో కూడా కోరికలు హైదరాబాద్ లో సభలు నిర్వహించాం. కొంతవరకు సక్సెస్ అయినాం. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి మా యొక్క శక్తిని, మా యొక్క బల ప్రదర్శనను చూపించి మా వాటా సామాజికంగా, రాజకీయంగా పొందేందుకు ఈ సభను ఉపయోగించుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తాం. మరి పద్మశాలీల యొక్క ముఖ్య డిమాండ్స్ ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మహాసభల సందర్భంగా ఈ
రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి పద్మశాలీలకు సరైన ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపైన ఉందనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభ మరి రేపు జరగబోయే పద్మశాలీల ఐక్యతకు ఒక నిదర్శనంగా మారుతుందని ఈ సందర్భంగా నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి పద్మశాలి సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపు ఎంతమంది పద్మశాలీలు దీంట్లో పాల్గొన్నారు? సో దాదాపు ఎంతమంది పద్మశాలీకి సంబంధించిన మహిళలు లేదంటే మొత్తం టోటల్గా ఎంతమంది వచ్చారు? ఎలా నిజం మేడం? జై మార్కుండ, జై పద్మశాలి, జై నేతన్న. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ ఎగ్జిబిషన్ కాలంలో జరుగుతున్న ఆల్ ఇండియా పద్మశాలి మహాసభ అలాగే తెలంగాణ ప్రాంత మహాసభకు వచ్చేసిన పద్మశాలి యావత్ పద్మశాలి కుల బాంధవులందరికీ మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జరుగుతున్న ఈ సభకు పెద్ద ఎత్తున దాదాపు 20 నుంచి 30,000 మంది ఇప్పటి వరకు హాజరైన అంచనా. అలాగే మా నల్గొండ జిల్లాకు కూడా ఒక 3,000 మంది దాకా దాదాపు ఇప్పటికే చేరుకున్నారు, ఇంకా వస్తున్నారు. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్మశాలీలకు ప్రభుత్వం దృష్టిలో చిన్న చూపు ఉంది ఇప్పటి వరకు. అలాగే మనిషి భూమి మీద బతకాలంటే బట్ట పొట్ట 2 కావాలి. ఆ పొట్ట నింపడానికి రైతులను కష్టం చేసి అన్నదాత సుఖీభావాన్ని అన్నదాత చేసి అన్నం పెట్టి పొట్ట నింపుతుంది. దాన్ని బాగానే ప్రభుత్వం బాగానే సహకరిస్తుంది, వాళ్ళకి బాగానే ప్రోత్సాహం అందిస్తుంది. మా పద్మశాలిని నేతలని ఆ కడుపుని నింపిన కడుపుని దాచిపెట్టి మన నేతలకు మానాన్ని ప్రాణాన్ని ప్రాణాలకు తక్కువైనా మన శరీరాన్ని కాపాడే నేతలను మాత్రం కొంచెం విస్మరిస్తుంది. కాబట్టి అదే ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని మేము ఇప్పుడు మహాసభ ఏర్పాటు చేసుకుంటున్నాము. సభ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచేది ఏంటంటే మేమెంతో మాకంతా మేము ఉన్నది రాదు, మేము ఎంత జనాభా ఉందో విషయం ప్రకారంగా మాకు రాజకీయ వాటా రావాలి, అలాగే మాకు రావాల్సిన పదవుల వాటా రావాలి, ప్రతి ఒక్క విషయంలో మాకు న్యాయం జరగాలని, అలాగే మేమెంతో మాకు రావాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తున్నాము. ఈ దానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ మేమేంటంటే ఇప్పుడు తెలియపరుస్తున్న తెలంగాణలో పద్మశాలి ఐక్యత ఇప్పుడు తెలియపరుస్తున్నాం. జై పద్మశాలి, జై నేతన్న. మేమంటే పద్మశాలి ఐక్యత చాటే చట్టా చూపు. మాది భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. పద్మశాలి సంఘం నాయకుడిగా కోకల్ గ్రామం గల పద్మశాలి కుల బంధువులందరూ 33 జిల్లాల నుంచి తమ హక్కుల కోసం చేనేత కార్మికుల సమస్యలు తీర్చేందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అనగా మా సమస్యలు తీసుకునేందుకు ఇవాళ మహాసభకు హైదరాబాద్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు మా పద్మశాలీలు నిరుద్యోగ యువతి యువకులు ఇలాంటి పనులు చేద్దామన్నా ఉంటలేదు కనుక ప్రతి ఒక్క జిల్లాలో వస్త్ర పరిశ్రమలు ఏర్పాటు చేసి మా పద్మశాలి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించేందుగా కోరుతున్నాం. చేనేత కార్మికులు కూడా ఇవాళ చేస్తామంటే పనులు ఎంతో శ్రమించారు. 200 రూపాయలు కూడా వారికి కూలి గిట్టుబాటు అవుతారు కనుక 7,000 రూపాయలు కూలి గిట్టుబాటు విధంగా చేనేత కార్మికులకు మరి కల్పించాలని మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరియు చేనేత శాఖ మంత్రి నాగేశ్వరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు పద్మశాలీలకు మా చేనేత కార్మికులకు కూడా మన ఇల్లు కూడా మంజూరు చేయాల్సింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చూస్తున్నాము. మరి ముఖ్యంగా పేరు చెప్పండి. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారనేసి మీరు ఏర్పాటు చేశారు. నిజంగా ఈ సమావేశానికి ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారు. సతీష్ కుమార్, తెలంగాణ జిల్లా కోశాధికారి, నేను పద్మశాలి సంఘ. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తారని నేను ఆశిస్తున్నాను. వారు టైం ఇచ్చారు. ఢిల్లీ తమిళనాడులో ఈరోజు పురపాండవులకు బయటసారి కూడా మంత్రి గారు మీటింగ్ కూడా హాజరయ్యారు. ఈరోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు చేసే విజ్ఞప్తులు ఏమైనా? మీరు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ఆంధ్ర పెట్టారు కానీ
సాధన కోసం ఎజెండాను ఈరోజు ముఖ్యమంత్రి సమర్పిస్తాం. ఆ డిమాండ్ సాధన కోసం ఇచ్చే సమస్యలు. నా పేరు రవీందర్ కున్నా, నల్గొండ నుంచి వచ్చాము మేము. ఈ అఖిల భారత పద్మశాలి మీటింగ్ దాదాపుగా కనీ ఎరిగినటువంటి జనాలతో వచ్చినది. ఇక్కడ ముఖ్యంగా మా పద్మశాలీలకు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఈసారి తప్పనిసరి అయినా సరే మా యొక్క జనాన్ని చూసైనా సరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు దాదాపుగా జరిగేటువంటి ప్రతి గ్రామంలో జరిగేటువంటి రాజకీయాలలో కూడా మా పద్మశాలీలకు కానీ అదే పదవి ఇస్తే మాత్రం మేము ముందంజలో ఉంటాం. మేము కూడా మాకు చాలా వెనుకబడి ఉంటాం. పద్మశాలీలకు రాజకీయంగా మేము ఎదుగుతాము, అప్పుడే మేము ముందంజలో ఉన్నట్టు లెక్క. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఆ పద్మశాలీలకు చేయి చేస్తారని ఆకాంక్షిస్తూ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి అఖిల భారతీయ మరియు అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభలకి మరి చాలా మంది మేధావులు సీనియర్ పద్మశాలిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. మరి వారిని అడిగి వాళ్ళ యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటో వారిని అడిగి తెలుసుకున్నాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. అండ్ ఎక్స్-DCC ప్రెసిడెంట్ మరి ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు చేనేత వాళ్ళ కార్యక్రమాలని ఆయన అమలు చేయాలని చెప్పి ముఖ్యంగా బీసీలు ఇంత సంఖ్యలో ఉన్నప్పటికీ పద్మశాలిలో ముఖ్య డిమాండ్ పద్మశాలిలో డిమాండ్ త్రిపుడు స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ త్రిపుడు స్కీముని ఇంతకు ముందేమో 1200 ఆడేళ్లకు 800 నుండి ఇప్పుడేమో కొత్తగా చెప్తా ఉన్నారు 1200 ఆడేళ్లకు 600 అని. ఈ విధమైన తప్పుడు చెప్తా ఉన్నారు. కరెక్ట్గా వేసి దాన్ని పెంచి ఎక్కువ పద్మశాలకు ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రులు కోరుతా ఉన్నాం. అయితే సార్ చూస్తున్నాం కదా, మరి ఈ రోజు ముఖ్య సమావేశానికి దాదాపుగా ముఖ్య అతిథులతో పాటు ప్రతి ఒక్క పద్మశాలి కుల బంధువులందరూ పాల్గొంటున్నారని చెప్తున్నారు. సో మరి వారిలో దాదాపుగా ఎంతమంది పాల్గొన్నారనేది వారిని అడిగి తెలుసుకున్నాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సార్ చెప్పండి, ఈరోజు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, అలాగే ఎంతమంది దాదాపుగా మీ పద్మశాలి కుల బాంధవులు పాల్గొంటున్నారు? నా పేరు గణ విశ్వనాథన్ అండి. నేను అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈ యొక్క అఖిల భారత పద్మశాలి సంఘం ఇప్పటికీ స్థాపించి 104 సంవత్సరాలు జరిగింది. 104 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పద్మశాలి సంఘం ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరపబోయే మహాసభలను అతి పెద్దగా ఘనంగా నిర్వహించబోతున్నాము. ఈ యొక్క సభలకి దాదాపుగా మా అంచనా ప్రకారం మేము పంపిన బస్సులు అవన్నీ ఏర్పాట్ల ప్రకారంగా దాదాపు 35 నుంచి 40 వేల జనాభా వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా మా వాళ్ళకి ఎలాంటి ఎదుగుదల లేదు, ఇప్పటికీ ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కాబట్టి మా యొక్క నినాదం ఏంటంటే మేమంటే మాకంట అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ముఖ్యమైన నినాదంతో ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మాకు ఒక 4 కార్పొరేషన్లలో పదవులు ఇవ్వాలి చైర్మన్స్గా, అదేవిధంగా 4 ఎమ్మెల్సీలు ఇవ్వాలి, అదేవిధంగా ఒక ఎంపీ రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి మా కమ్యూనిటీ నుంచి ప్రతినిధులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా చేనేతను దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర స్థాయిలో చేనేత బోర్డుని మళ్ళీ పునఃస్థాపించాలని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఉందండి. మా డిమాండ్ కూడా ఉన్నది. దానికి అంతేకాకుండా సరిపడా నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి బడ్జెట్లో కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఈ ఎన్నికలు స్థానికంగా ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్, చేనేత కోఆపరేటివ్ సొసైటీస్కి ఎన్నికలు జరపక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చేనేత కార్మికులు. కాబట్టి వెంటనే పాలక వర్గాలకు చేనేత ప్రైమరీ సొసైటీస్కి ఎన్నికలు జరిపించి పాలక వర్గాలను ఏర్పాటు చేసి వారి యొక్క కష్టాల నుంచి వాళ్ళని విముక్తి చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ప్రకటించినటువంటి అన్ని స్కీములను ముఖ్యంగా నేతన్న పథకాన్ని, నేతన్న బీమా పథకాన్ని అమలు చేయాలి. అది 59 సంవత్సరాల వరకే అన్నారు. ఆ పైబడిన వాళ్ళకు కూడా నేతన్న బీమా పథకాన్ని అమలు చేయాలి. ఇంకా మన రైతులతో పాటు రైతులకు ఏ రకంగానైతే రైతు బంధు ఇచ్చినారో
చేనేత బంధు అనేది చేనేత కార్మికులను ఆదుకునే విధంగా చేనేత బంధుని కూడా ఇవ్వాలని చెప్పేసి నా యొక్క డిమాండ్లలో ఒకటిగా ఉన్నదండి. ఇవన్నీ కూడా మేము సాధించుకునే దిశగా ఈ మహాసభలను నిర్వహిస్తున్నాము. అందరూ దీనికి తరలి వస్తున్నారు. దేశం నుండి కాకుండా మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అందరూ తిరిగి వస్తున్నారు. జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి కేవలం మీరు రాజకీయాలలో మాత్రమే మీకు ప్రత్యేక స్థానం కావాలనుకుంటున్నారా, లేదా మీ ముఖ్య ఉద్దేశం? నేను సంఘం జగదీశ్వర్ అఖిల భారత పద్మశాలి ఇంజనీర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా, వైస్ ప్రెసిడెంట్గా గత 10 సంవత్సరాలుగా మేము ఉంటున్నాము. కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలి. అయ్యారే అద్భుతం, అమోఘం, అనంతం, అఖండం. అఖిల భారత తెలంగాణ పద్మశాలి మహాసభలకు విచ్చేసిన అధిరత మహారథులకు, పద్మశాలి కుల బాంధవులకు స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున ఈ మహాసభను 104 సంవత్సరాల తరువాత మేము ప్రతి 5 సంవత్సరాలకోటి ఓసారి మేము జరుపుకుంటున్నాము. సంతోషకరంగా, ఆనందకరంగా జరుపుకుంటున్నామని మరొక్కసారి తెలంగాణ పద్మశాలీయులకు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయులకు, అఖిల భారత పద్మశాలీయులకు ఇచ్చేస్తున్న మన పద్మశాలి సోదరమణులకు ఘనంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు మహోన్నతంగా సాగుతున్నాయి. ఇదే విధంగా తెలంగాణలో మన పద్మశాలీయులకు ప్రముఖ స్థానం రాజకీయంలో లేదు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మాకు రాజకీయ ప్రముఖులకు, మా తెలంగాణ పద్మశాలి వారికి, భారతదేశ పరంగా ఉన్న పద్మశాలీలందరికీ రాష్ట్ర పరంగా కానివ్వండి, కేంద్రీయ ప్రభుత్వంలో కానివ్వండి, వాళ్ళకు సముచిత స్థానం కల్పించాలి. మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించి, రిజర్వేషన్లు కల్పించి, మాకు అత్యున్నత స్థానంలో మాకు ముఖ్యమంత్రి స్థానంలో కొంతమందికి ఇచ్చి, కొంతమంది మంత్రివర్యులుగా స్థానం కల్పించి, ఎమ్మెల్యేలుగా, కార్పొరేటర్లుగా కూడా మాకు స్థానం కల్పించాలని మేము ఈ సభాముఖంగా వినియోగించుకుంటున్నాం. జై పద్మశాలి, జై మార్కండేయ. థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు. చూస్తున్నారుగా మరి ఈ రోజు వచ్చేటటువంటి కుల బాంధవులందరూ జగదీశ్వర్ గారితో ఘన స్వాగతం పలికారు. సో మరి కొంతమంది ఇక్కడ చిన్నారులు మరి నాట్య ప్రదర్శన కోసం కూడా వచ్చారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగి తెలుసుకున్నాం. హాయ్. హాయ్. తనుష్క. చాలా ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ I'm very proud. I'm doing a performance on stage. This is first time or many times you? No, I did many times. Many times. Yeah. So experience and what? Yeah. Choose your school also. Which? Yeah. Okay. Single. Okay. చూస్తున్నాం కదా చిన్నారు అయితే మరి సో మెనీ టైమ్స్ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి పద్మశాలీల ఆధ్వర్యంలో మరి ఈరోజు అయితే మంచి కార్యక్రమం ఉంది. సో అందులో శివతాండవం చేయడానికి అయితే వస్తుంది. సో మరి పిల్లలకి మీరు ఎలా ఇది పాప శివతాండవం డాన్స్ చేస్తుంది. ఈ అఖిల భారత పద్మశాలి సంఘం వనం దుష్యంతల ప్రెసిడెంట్ వాళ్ళ మనమరాలు మా పాప. సో అందుకనే పర్ఫామ్ చేస్తుంది శివతాండవం. చాలా మంది వస్తున్నారని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం కదా. సో ఇందులో పద్మశాలీలందరూ కూడా చిన్నపిల్లల నుంచి వారికి జరుగుతున్న అన్యాయాలను వాళ్ళు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేశామని చెప్తున్నారు. పురుషులు ప్రతి ఒక్కరూ వారి యొక్క డిమాండ్స్ని, వారి యొక్క ప్రాధాన్యతను గుర్తించమని మరి
కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా. సో మరి వారిని అడిగి ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటో అడుగుదాం. నమస్తే సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. సో పద్మశాలిలో ముఖ్య డిమాండ్స్ ఏంటి సార్? పద్మశాలీలు స్వాతంత్ర పోరాటం నుండి తెలుగుదేశ తెలంగాణ ఉద్యమం, మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం ప్రతి దాంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించినారు. బ్రిటిషర్లపైన పోరాటం చేసినప్పుడు కూడా స్వదేశీ ఉద్యమానికి నాంది పలికింది పద్మశాలీలు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పద్మశాలీలు దేశ సమగ్రత, దేశ అభివృద్ధి కోసం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన ఏదైతే చేసిందో దానివల్ల పద్మశాలిగా బతుకులు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో ఈరోజు పద్మశాలి సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడానికి సభ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం కదా వారి డిమాండ్స్ అయితే మరి పద్మశాలీలంతా ఏకమై ఒక తాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. సో మరి మిగతా మరికొంతమంది విఐపీస్తో మనం మాట్లాడుతున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి అఖిల భారత తెలంగాణ పద్మశాలి మహాసభలకు వచ్చేసిన అప్పున్న కైలాష్ నేత మనతో ఉన్నారు. సో వారిని అడిగి ఈరోజు కార్యక్రమంలో ఎంతమంది పద్మశాలి కులబాంధులు పాల్గొన్నారు, అసలు వాళ్ళ డిమాండ్స్ ఎంతో అడిగి తెలుసుకున్నారు. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. ఏంటి సార్ ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖ్య కాన్సెప్ట్? అంటే ఇవాళ తెలంగాణ సమాజంలో ఉండబడేటువంటి చేనేత కార్మికులుగా గుర్తింపు పొంది ప్రపంచాన్ని నడిపించినటువంటి పద్మశాలి సమాజానికి ఆర్థిక, రాజకీయ అవకాశాలు ఇవాళ తక్కువగా వస్తూ ఉన్నాయి. వృత్తి నశించిపోతూ ఉంది. నిరుపేదరికమైనటువంటి దారిద్ర్యంతో కొట్టుకుంటున్నటువంటి వర్గాలకు మరి వృత్తితో పాటు సామాజిక న్యాయం అంటే రాజ్యాధికారంలో అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాలకు ఉన్నది. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన జరిగింది. కులగణనలో సుమారుగా 15 లక్షల జనాభా ఉన్నది. వారు ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ముందుకు పోతా ఉన్నారు. అటువంటి తరుణంలో బడ్జెట్లో మా కేటాయింపులు జరగాలి, మా సంక్షేమం కొరకు నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వృత్తిని రక్షించాలి. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా మాకు ఒక అవకాశం ఇవ్వడం ద్వారా సమాజంలో ఆత్మగౌరవంతో బతికేటువంటి అవకాశాలను మెరుగుపరచడానికి వాళ్ళ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యలను మేము సమర్థిస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా వేలాది మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి ఈ జాతిని మరి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి 1000 కోట్లు ఖర్చు చేసామన్నారు. మరి చేనేత కార్మికులు ఉపాధి లభించలేదు, అనేటువంటి ఆత్మహత్యలు చేసుకున్నారు. రాజకీయ అవకాశాలు రాలేదు. మరి గుజరాత్లో తయారైనటువంటి 3 వస్త్రాలను చేనేత వస్త్రాలుగా చిత్రీకరించి మా అవకాశాలను దెబ్బతీసింది. మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఇవాళ చేనేత రంగాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి కృతజ్ఞతగా ఈరోజు కులగణను సమర్థిస్తూ రాజకీయ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి నేను చెప్తాను. రాజకీయ పరంగానే మీకు పద్మశాలీలకు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? 100% బలహీన వర్గాలలో ఇవాళ 1-2 కులాలు మాత్రమే ముందుకు పోయినాయి. మేము దాన్ని తప్పగట్టలేము. 100% యాదవులు కానీ, గౌడులు కానీ మా సోదరులు, మురాదులు మా సోదరులు. కానీ మేమెంతో మాకంతా ఉన్నటువంటి నివాదాన్ని ముందుకు తీసుకుపోయి సమాజంలో ఉన్నటువంటి పద్మశాలినట్టు మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మరి మున్సిపాలిటీ చైర్మన్లుగా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా, మరి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి. చాలా మంది అంటా ఉన్నారు, కొండాకు రేప మీ బిడ్డ మనకు అవకాశం ఇచ్చినట్టు. కానీ ఆమె మాకు ఏ రోజు మా జాతి సభలకు కానీ మా వర్గాలకు సంబంధించినటువంటి మీటింగ్ ఎక్కడికి రాలేదు. కాబట్టి మా బిడ్డగా మేము చూస్తాం తప్ప మా రాజకీయ అవకాశాలు మా కోటాలో తీసుకుపోయి మరి ఇతర కోటాలో ప్రయత్నం చేస్తే మేము ఒప్పుకోము. 100% మా చేనేత బిడ్డగా ఎవరైతే మా అత్తగారైతే ఎత్తుకుంటారో వాళ్ళు మాత్రమే మా బిడ్డ. కాబట్టి ఆమె మా కోటాలో రాదు, ఆమె ముందు కాపు కోటాలో వస్తుంది. 100% మా చేనేత కార్మికులకు నిజమైన మా పద్మశాలి ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇదే ప్రోగ్రామ్కి ఈరోజు మహిళలు కూడా భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. సో మరి వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో పద్మశాలీల యొక్క అఖిల భారత మహాసభలకి మీరు ముఖ్యంగా వచ్చారు. తెలియదా? అఖిల భారత పద్మశాలి మహాసభలకు సభకు ఇచ్చేసిన అతీయుడు మహారథులకు, పద్మశాలి కులబాంధవులందరికీ నమస్కారము. సోదరి మనులందరికీ నమస్కారం. నేను అనుకోకుండా కెనడా ఏజెన్సీలో ఉంటాను. అనుకోకుండా ఇచ్చేసాను 15 రోజుల ముందు. ఇది జరుగుతుందని చాలా సంతోషపడి ఇక్కడికి వచ్చాను. ఈ మహాసభ
సంవత్సరాలు. నాకు ఇంకా అంతకంటే అందరూ తెలియదు ఏమి. చాలా సంవత్సరాలు అయింది మేము హైదరాబాద్ దగ్గరికి పెట్టి 30 సంవత్సరాల పైన అక్కడే ఉన్నాము. అందుకే అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పద్మశాలిలో యొక్క మహాసభలకు విచ్చేశారు. సో మరి మీ యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటి? మహిళల తరఫున మీరు ఏమి జై పద్మశాలి, జై జై పద్మశాలి. హలో పద్మశాలి, చలో హైదరాబాద్. ఈ 17వ అఖిల భారత మహాసభ మా మహిళలందరికీ సమాన హక్కులు కావాలి. మేము కూడా రాజకీయాలలో ప్రవేశం చేద్దామనుకుంటున్నాము. మాకు కూడా సమాన హక్కులు అందరిలాగా లభించాలి. మేము ఒక ప్రొఫెషనల్ సింగర్ని. మాకు కూడా మా లైన్లో మాకు తగినంత సాంస్కృతిక కళాశాల ఈ సభలు మాకు అందజేయాలి. మాకు కూడా ఉద్యోగాలు రావాలి. సంగీతం పట్ల నేను కోరుకుంటున్నాను. మీరు సింగర్ అని కూడా విన్నాను. సో మరి మాకోసం పద్మశాలికి సంబంధించిన సాంగ్ మంచిది. జయ 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 హే అగ్రపతాకం పద్మశాలి కుల ప్రగతి ప్రతీక. జయ 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 హే అగ్రపతాకం ముకుంద మహర్షి ముద్దుల తలయుడు అఖండ తపస్వి మార్కండేయుని నెల పురుషుని పొందిన జెండా భక్తిన సగుణ తలలో పండ. జయ 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 హే వ్యాఘ్రపతాకం వ్యాఘ్రపతాకం వ్యాఘ్రపతాకం. దండాలో దండాలో మన పద్మశాలికి దండాలో 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 మన వంశ వృక్షములకు దండాలు దండాలో దండాలో మన వ్యాఘ్రపతాకరి దండాలు దండాలో దండాలో మన పద్మశులకు దండాలు. జై పద్మశాలి, జై. సో థ్యాంక్ యూ అండి. మరికొంతమంది మహిళలు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా పద్మశాలిలో మహిళలు రాజకీయంగా మీరు రంగప్రవేశం చేయాలనుకుంటున్నారు? తప్పకుండా. ఒకవేళ మన ముఖ్యమంత్రి గారు అవకాశం మనమందరం కలిసికట్టుగా చేస్తే అది తొందరలోనే సాధ్యమవుతుంది. నేను అఖిల భారత పద్మశాలి స్పోర్ట్స్ వింగ్ విభాగంలో ఉన్నాను. నేను ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ని. తప్పకుండా మన దుష్యంతలా మేడం గారు నాకు చాలా విధాలుగా సహకరించారు. ఇలా నాకు పద్మశాలిగా ఉండడం నాకు గౌరవంగా ఉంది. జై మార్కండేయ, జై పద్మశాలి. సో ఈరోజు అఖిల భారత సమావేశాలలో ఎంతమంది పద్మశాలీలు పాల్గొన్నారు? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉంటే పద్మశాలిల గర్జన మేమెంతో మాకంతా అన్న జ్ఞానంతో ఈరోజు పద్మశాలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తా ఉన్నాం. ఈరోజు మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి మేము దాసర్ రమేష్ మాజీ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిని, చేనేత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు మేమెంతో మా వాటా అంతా ఇవ్వాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మా సత్తా ఏం వేయించాలని ఈరోజు పెద్ద ఎత్తున మా పద్మశాలి సమీకరించడం జరిగింది. ఈరోజు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కానీ, పార్లమెంట్ ఎన్నికలలో కానీ, ఈరోజు నామినేట్ పదవులలో కానీ మాకు వాటా ఇవ్వాలని మేమెంతో మాకంతా మన నిర్ణయంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అందుకని ఈరోజు మేము పెద్ద ఎత్తున పద్మశాలలో ఈరోజు ఈ సభకు రావడం జరిగింది. ఈ సభని జయప్రదం చేయడం కోసం కూడా మేమంతా కృషి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మరి తెలంగాణ అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలకు వచ్చేసినటువంటి కొంతమంది విఐపీస్ మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరి ఈ యొక్క సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటి, వారి ప్రధాన డిమాండ్స్ ఏంటో అడిగి తెలుసుకున్నాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సంజయ్ న్యూస్. సార్, ఈరోజు మీ యొక్క సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా పద్మశాలీలకు మీరు మీ డిమాండ్స్ ఏంటి? నేను కరీంనగర్ జిల్లాలో చేస్తున్నాను. నేను కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. తర్వాత రాజకీయ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘానికి. సమాజంలో మా సంఖ్య పద్మశాలికి ఎక్కువ ఉన్నప్పటికీ సంఖ్యకు అదే విధంగా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ నాకు భాగస్వామ్యం లభించడం లేదు. మేము అరచీకత గురి అవుతా ఉన్నాము.
మాకు సంబంధించిన జనాలకు సంబంధించిన కేటాయింపు జరగడం లేదు. మా కులానికి మా కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్లకు మరి సరైన విధంగా వృత్తి పనుల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఆర్థికంగా బడ్జెట్లో కేటాయింపు జరగడం లేదు. ఇవన్నింటినీ దృష్టిలో అనేక మార్లు మేము మరి సంఘాల ద్వారా వినతి పత్రాలు చేస్తా ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. మరి ఈ అఖిల భారత మహాసభ అఖిల భారత పద్మశాలి మహాసభ మరి తెలంగాణ ప్రాంత మహాసభ ద్వారా మరి మా డిమాండ్లను మరి ప్రభుత్వం దృష్టికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దృష్టికి, చేరుతూ శాఖ మంత్రి దృష్టికి, వెనుకబడిన ప్రజల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి మరి ఏ ప్రభుత్వం అన్నా సానుకూలంగా స్పందించి మా వర్గానికి లాభం చేయాలని ఒక డిమాండ్తో ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. మరి ఈ సందర్భంగా కూడా మేము మరి రాజకీయ నాయకులను, ప్రభుత్వంలో ఉన్న అధికారులను, ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మా జనాభాకు అనుగుణంగా మాకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలి. బడ్జెట్ కేటాయింపు చేసి అవి సక్రమంగా అందేలా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలని మా డిమాండ్ చెప్తుంది. ఓకే, చూస్తున్నాం కదా వారి యొక్క డిమాండ్స్ అన్ని ఒకటే, కేవలం రాజకీయంగా మాకు సమాన వాటా ఉండాలని, మేము అన్నింటిలో ముందుంటామని వారు చెప్తున్నారు. మరి ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది పద్మశాలిలో ఉన్నటువంటి మరికొంతమంది సీనియర్ నాయకులు వచ్చారు. సో ముఖ్యంగా వారు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. సో ఈరోజు ఈ మహాసభలో ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నా పేరు మెట్టు సత్యం, కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిని, తెలంగాణ పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడిని. ఈ తెలంగాణ పద్మశాలి సంఘం 8వ మహాసభ మరియు అఖిల భారత పద్మశాలి సంఘం 15వ మహాసభ. ఈ సభలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. అంటే సుమారుగా 80 సంవత్సరాల నుంచి ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటు మహాసభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయపరమైనటువంటి లబ్ధి చేకూరడానికి పద్మశాలి అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి పద్మశాలకు రాజకీయ లబ్ధి చేకూర్చాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేయదలుచుకున్నాము. మరి చేనేత వర్గాలకు సంబంధించినటువంటి ఎలాంటి పథకాలైనా కూడా మరి ఈ గవర్నమెంట్ లోపల మాకు జరుగుతున్నాయి, లబ్ధి జరుగుతున్నాయి. రాజకీయంగా వెనుకబడుతున్నాం కాబట్టి రాజకీయ పదవులు కూడా మాకు నామినేషన్ పదవులు చేకూర్చాలని చెప్పేసి మీ గవర్నమెంట్ మేము చూస్తున్నాం. ఓకే. చిరుత పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఇక్కడ నాకు అందరికీ మహాసభకు రానికి చెప్పేశారు. అందుకే మేము అందరము 250 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చేసాము ఇక్కడ. ఈ సభలో అందరూ చూసుకొని మా సమాజ జనం ఎంత ఉంది, మా జనం ఏ పరిస్థితి ఉంది,
లేదా ఎట్లా ముందుకు రావాలి అందుకోసానికి మహాసభ పెట్టారు. ఆ సభ వేసుకోవడానికి అందుకోసానికి మా సమాజంలో బతుకుతున్న పిల్లలకు ఎడ్యుకేషన్ ఉండని, రాజకీయంగా ఉండని, సామాజికంగా ఉండని, ఏదో ఒక మన సమాజం మంది ముందు రావాలి అంటే అంతా మనకు పెద్ద సంఘటనలు చేసుకొని సంఘటనలు పెంచుకొని అందరూ కూడినాక మన సమాజం ఒక రాజకీయాలు కానీ ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగులు కానీ ఒకరి నుంచి ఒకరికి ఇంట్రెస్ట్ నుంచి మన సమాజం పనిచేస్తారనుకుని నేను అనుకున్నాను. ధన్యవాదాలు. మరి ఈనాటి అఖిల భారతీయ తెలంగాణ పద్మశాలి మహాసభలకు చేసినటువంటి పద్మశాలీలతో మనతో ఉన్నారు. సో వారు అడిగి వారు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటి? మేడం, నా పేరు మిర్యాల స్వామి. నేను నల్గొండ జిల్లా నుండి వచ్చాను. నల్గొండ పట్టణ అధ్యక్షుడు నేను. అయితే నేను ఒకటే విషయం చెప్పేది, ఈరోజు మన నల్గొండ అది అత్యంత దగ్గర నల్గొండ జిల్లా నుంచి సుమారుగా ఒక 70-80 బస్సులు వచ్చినాం మేడం. మేము పెద్ద ఎత్తున మా ఈరోజు నాంపల్లిలో జరుగుతున్న అఖిల భారత మహాసభ 11వ అఖిల భారత మహాసభ ప్లస్ 8వ తెలంగాణ ప్రాంతీయ మహాసభకు ఇచ్చేసాము. మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము కోరుకునేది ఏంటంటే ఈ సమాజంలో పద్మశాలి కుల వ్యవస్థ ఎంతున్నదో మాకు అంత వాటా కావాలి. ప్రతి దాంట్లో రాజకీయం కానీ విద్యాపరంగా కానీ ఏ విధంగా పరంగా కూడా మాకు మేము ఎంతున్నామో మాకు అంత కావాలని చెప్పి మేము వేయడం జరుగుతుంది. ఆర్థికంగానే ఈరోజు కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మేమెంతో మాకెంతో అంటే ఏ విషయంలో రాజకీయంగానా లేక? రాజకీయంగా మేము చాలా వెనుకబడినాము మేడం. వ్యాపార పరంగా కానీ రాజకీయంగా కానీ చాలా వెనుకబడిపోయినాము. ఏదైనా కూడా రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గం కానీ కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఎక్కువ న్యాయం జరుగుతుంది. మా పద్మశాలికి తగిన న్యాయం లేదు. మేము బీసీ లెవెల్లో మేము వాస్తవంగా మేము థర్డ్ పొజిషన్లో ఉన్నా కూడా మమ్మల్ని తీసుకుపోయి 5th పొజిషన్లో వేసారు మొన్న. కులగణన సక్రమంగా జరగలేదని అర్థమవుతుందా? 100% కులగణన సక్రమంగా జరగలేదు మేడం. మేము వాస్తవంగా కూడా ఈ సమాజంలో బీసీ సామాజిక వర్గంలో మేము 3వ వంతు మమ్మల్ని తీసుకుని 5వ వంతులు వేశారు. సో మరి ఈ విధంగా మీరు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశము ఇప్పుడు మీరు చెప్పారు. సో మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏమైనా ఇప్పుడు విన్నవించుకోవడం ఉందా? మేము ఒకటి కోరుతున్నాం ఏంటంటే ఈ సమాజంలో పద్మశాలి అంటే చిన్న చూపు ఉంది. అలా కాకుండా మాకు తగిన ప్రాముఖ్యత ఇస్తూ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే అండి, చూస్తున్నాం కదా మరి పద్మశాలలో మేము 3వ భాగంలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ మమ్మల్ని 5వ స్థానంలో వేశారు. కులగణన అయితే సరిగా జరగలేదని మరి పద్మశాలీలు చెప్పడం జరుగుతుంది. సో వారు దాదాపు ఒక 3-4 వేల మంది నల్గొండ జిల్లా నుంచి ఈ సభకు తరలి రావడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో మరికొంతమందిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చంద్రకిషోర్, నేను పద్మశాలి మహాసభకు రావాలనుకుని వచ్చాను. ఇక్కడ చాలా భారీ ఎత్తున జరుగుతుందని ఊహించాను. కాకపోతే ఇప్పుడే వచ్చాను కాబట్టి మేము ఇవన్నీ తెలుసుకొని తర్వాత మేము ఏమన్నా విషయాలు ఉంటే చెప్పగలుగుతాం. మరి అఖిల భారత తెలంగాణ పద్మశాలి మహాసభలకు చేసినటువంటి చాలా మంది VVIPs మనతో ఉన్నారు. వారిలో ఒకరు మరి ఇప్పుడు ఈరోజు సమావేశానికి వచ్చినటువంటి మోహన్ నారాయణ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం? నా పేరు మసన మోహన్ నారాయణ, అఖిల భారత పద్మశాలి ఇంగ్లీష్ జనరల్ సెక్రటరీ. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ పద్మశాలి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పద్మశాలి మహాసభలకు విశేషంగా అధిక సంఖ్యలో తరలిస్తున్నటువంటి మా యొక్క కుల బాంధవులకు సోదరుమణులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మరి పద్మశాలకు ఉన్నటువంటి సమస్యలు అనేకం ఈ యొక్క మరి అనేక మంది కులాల దాంట్లో మాది దాదాపు 3% ఉన్నటువంటి దాదాపు 10% ఉన్నటువంటి మా పద్మశాలకు ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. అందుకని మీరు ఎక్కువ ఏంటంటే పద్మశాలి చేనేత కళాకారులకు అదే ఇతోధికంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, బీద పద్మశాలకు ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించాలని,
అదేవిధంగా నిరుద్యోగులను పద్మశాలులకు రిజర్వేషన్ కల్పించి వారికి ఉద్యోగం కల్పించాలని, చేనేత వృత్తి కళాకారులకు అది అత్యధికంగా మరి వారికి ఇతోధికంగా, ఎందుకంటే చేనేత అనేది చాలా ముఖ్యమైనది, మానవం అనేది చాలా ముఖ్యం కాబట్టి అలాంటి మానవాన్ని కాపాడే పద్మశాలి బిడ్డలకు వారి కులస్తులకు ప్రభుత్వము అనేక రాయితీలు కల్పించి వారు సొంతంగా మరి మగ్గాలను నెలకొల్పోవడానికి ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం ఆ విధంగా మరి మాకు సహకారం కల్పించి మేము కోరుకుంటాను. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సభకు వస్తుంది కాబట్టి వారికి మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా పద్మశాలి బిడ్డలకు ప్రభుత్వం అనేక రకమైనటువంటి సహాయం అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి దేశ విదేశాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి విశేషమైన పద్మశాలి మరి కళాకారులకు మరి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై పద్మశాలి, జై మార్కండేయ. సో మరి పద్మశాలిల యొక్క సభకు విచ్చేసినటువంటి వారు ఎంతమంది దాదాపుగా ఇందులో పాల్గొన్నారు? దాదాపుగా మొత్తం పద్మశాలిలో ఎంతమంది, ఎన్ని సంఖ్యలో పాల్గొన్నారు? సో మరి కేవలం రాజకీయ పరంగానే మిమ్మల్ని గుర్తించడం లేదనుకుంటున్నారా? ఇంకా రాజకీయం లేదు, మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. సో మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్స్ చేస్తారు? అధ్యక్షులు మాట్లాడుతుంది మరి ఇబ్బంది అయితే ఇల్లు లేదు, పనులకి తిరిగి ఇబ్బంది అవుతుంది బాగా. బాకేం లేదు. ఈరోజు పద్మశాలిల కుల బాంధవులందరూ మరి అఖిల భారతీయ మహాసభలు అయితే నిర్వహించుకుంటున్నారు. సో ఈ మహాసభలకి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, నమస్తే, వెల్కమ్ టు సత్యం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాకు మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర అఖిల భారత మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం 17 మరి 8వ సభ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి నాకు రాజకీయాలలో కానీ అన్ని రంగాలలో మహిళలకి మరియు పద్మశాలిలకి రాజకీయంగా ఎదగడం కోసం అని చెప్పేసి, మా వాటా కోసం అని చెప్పేసి, మా పద్మశాలి సంఖ్య ఎంత ఉందో ఒకసారి నిరూపించడానికి కోసం అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనగణన కూడా జరిగింది కాబట్టి దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. దాంట్లో పద్మశాలకు చాలా అన్యాయం జరిగింది. మాకున్న శక్తి ఏంటి, మాకున్న బలం ఏంటి, మాకున్న బలగం ఏంటి అని చూపించుకోవడానికి ఒక వేదిక. అందుకని చెప్పేసి అఖిల భారత పద్మశాలి సంఘం కూడా పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల నుంచి అందరం కూడా రావడం జరిగింది. అందుకే మేము సభకు వచ్చామండి. సో మరి మహిళలకు రాజకీయంగా అవకాశం ఉంటే ఏ నియోజకవర్గం నుంచి మీరు నేను ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఉండేది ఎంపీ వచ్చేసి చేయాల మహేశ్వరం ఎమ్మెల్యే ఉంటాను. నేను ఉండేది కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కనీసం మహిళలకి ఎమ్మెల్యేలకి కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కానీ ఇస్తే మాత్రం ఆర్కేపురం డివిజన్ నుంచి కానీ మహేశ్వరం నుంచి కానీ మేము పోటీ చేయడానికి రెడీ ఉన్నాం. కేవలం రాజకీయంగా మాత్రమే మహిళలకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఇంకా మరీ ఆర్థిక పరమైన అవకాశాలు కూడా మహిళలకు కలిగించాలి. ఇంతవరకు ఆడవాళ్ళందరూ ఇంట్లో నుంచి ఇంకా బయటకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది కొత్త గొప్ప చదువుకొని బయటకు వచ్చినా కూడా ఇంకా తక్కువ మంది సంఖ్య ఉంటుంది. కానీ ఈ రోజు ఈ సభలో వచ్చిన మహిళలను చూస్తే కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మన పద్మశాలి సంఘం నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో మంది వచ్చారు. మహిళలు కూడా బైక్ ర్యాలీ కూడా చేశాము. 500 బైక్లతో మహిళలు బైక్ ర్యాలీ కూడా చేశాము. సో ఈ సక్సెస్ఫుల్ ఈవెంట్ అయినందుకు ఏదో ఒక ఫలితం రావాలని మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో మహారాష్ట్ర నుంచి వచ్చాము. ఛత్రపతి మరాఠీ మహారాష్ట్ర ఇంగ్లీష్ హిందీ
इस साल तो मेरा पैर चेयर है। हमें प्राउड है कि हम पद्मशाली है और हम महाराष्ट्र से है। जय महाराष्ट्र, जय शिवराय, जय महाराष्ट्र। ఎదగాలని మా అందరి ఆశ. నా పేరు రుక్మిణి గణేష్ సంఘ. నేను కర్ణాటకలో మహిళా వైస్ ప్రెసిడెంట్ని. అక్కడి నుంచి వచ్చినాను. చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను అందరికీ హైదరాబాద్ అఖిల భారత సంఘం అందరికీ बट nowadays मोदी का गुजरात बोलते हैं तो हम लोग मोदी के गुजरात से आए। वैसे हम पद्मशाली पूरे भारत भर में फैले हुए हैं, बट कहाँ कैसे है तो उनको इकट्ठा करना वो हमारा मेन अभी एम है कि भाई सारे पद्मशाली पूरे देश में इकट्ठे होके हमारा भी देश में कुछ कॉन्ट्रीब्यूट है वो दिखाना चाहते हैं। ये हमारा एकता प्रदर्शन समझिए, शक्ति प्रदर्शन समझिए, नारी शक्ति का समझिए, क्योंकि कल जो 1 मार्च को वुमेन्स डे हुआ तो सारी वुमेन्स हम इकट्ठा होकर पूरे इंडिया में हम लोग क्या कर सकते हैं, हमारे पास क्या ताकत है, हमारी कम्युनिटी में क्या ताकत है वो दिखाना चाहते हैं। तो मैं मोदी जी से भी गुजारिश करूंगी कि हमारे पद्मशाली को ज़्यादा से ज़्यादा आगे आने के लिए वो प्रोत्साहित करें और अपने तरफ से हर कोशिश करें। ये जो इन्होंने बोला है कि गुजरात अहमदाबाद से आए, हाल ही में मोदी जी ने एक स्टेटमेंट दिया था कि वो पद्मशाली गुजरात में पद्मशाली कम्युनिटी है, उस पद्मशाली कम्युनिटी से मोदी जी किसी के घर में खाना खाए थे और ही वॉज वेरी फाउंड ऑफ पद्मशाली एंड इज वेरी फ्रेंडली टू पद्मशाली करके उन्होंने बोला था। वो कोई और नहीं, हमारी आरती जी जो है हमारी पद्मशाली बांधव कुल बांधव जो बोलते हैं ना, शी इज वन ऑफ देम और उनके घर ही गए थे, कोई और नहीं। अभी तक वो सस्पेंस था मोदी जी किसके घर गए थे, पर जब मोदी जी ने कहा कि मैं गया हूँ उनके घर खाना खाने के लिए, वो आरती जी के घर गए थे। अगर आपको और जानकारी चाहिए तो आरती जी इसके बारे में आप बोलना चाहिए। आरती जी प्लीज। गर्वी जय पद्मशाली, जय गर्वी गुजरात, जय गर्वी गुजरात, जय पद्मशाली, जय मार्कंडेय। செந்தமிழ்நாடேனும் போதினிலே செந்தமிழ்நாடேனும் போதினிலே இன்ப தேன் வந்து பாயுது காதினிலே, எங்கள் தந்தையின் நாடேனும் பேச்சினிலே ஒரு சக்தி பிறக்கும் மூச்சினிலே, மங்கை பிறந்த தமிழ்நாடு, எங்கள் செல்வம் துடித்த தமிழ்நாடு, தமிழ்நாடு வாழ்க, தமிழ் பத்மசாலி வாழ்க. எங்களுக்கு வந்து தமிழ்நாட்டில இருந்து 240 பேர் பத்மசாலி தமிழ்நாடுக்கு அந்த தலைவர் వీరమల్ల వీర రవీంద్రన్ అందులో తెచ్చి తొడుచుకుని వచ్చిండేది. మేమైతే దీనిలో జాయిన్ చేసేందుకు వచ్చిన్నాము. మేము 20 ఆడవాళ్ళు మట్టుమే 40 మంది వచ్చిండేది. అందరమే కలిసికిని దీన్ని సిరపిచ్చి చేస్తూ ఉంటాము. జై మాతాజీ అందరూ అంటారని నువ్వు పేరు పక్కన వచ్చి ఉంటామా. జై మాతాజీ, జై మగరిషి కోతరం, జై మాతాజీ, जय माता जी। महिला अध्यक्ष सीएम के पास से हम लोग आए हैं अपना प्रॉब्लम लेके, यहाँ आके बहुत अच्छा लगा है। अभी रैली में हम लोग शामिल हुए थे, यहाँ पे हमारी सुविधा बहुत अच्छे से की गई हुई है। जय मार्कंडेय। इधर ये पद्मशाली महा अधिवेशन चालू है और बहुत बड़ा अधिवेशन चालू है। इधर बहुत असंख्य लोग आए हुए इधर, तो ये पूरा एकदम अभिनय चालू है। ఎల్బీ నగర్ 2023లో పద్మశాలి చేనేత సామాజిక వర్గం చేసినటువంటి 1 లక్ష పైన జనాభాతో జరిగినటువంటి సభల ద్వారా తెలంగాణలో యావత్ దక్షిణ భారతదేశంలోనే బీసీ సామాజిక వర్గాలు, ఓబీసీ సామాజిక వర్గాల తమ హక్కుల పట్ల ఏర్పడినటువంటి ఒక చైతన్యం ఈ రోజు అన్ని సామాజిక వర్గాలలో. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ పద్మ
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరో విశిష్ట అతిథిగా చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, చేనేత శాఖ మంత్రులు మన తుమ్మల నాగేశ్వరరావు అన్నగారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత చైర్మన్ అయినటువంటి సోదరులు అనిల్ గారికి, అఖిల పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి గారికి, మధ్యప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి మన పద్మశాలి బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారికి, పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ, అన్ని సంఘాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పద్మశాలి కుల బాంధవులకు, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మలతో మనల్ని స్వాగతం పలికినటువంటి పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం మహిళలకు, తెలంగాణ పద్మశాలి మహిళలకు, అందరికీ కూడా పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున పిలిచిన వెంటనే మన కులం యొక్క ఐక్యతను, సంఘటితను చాటి చెప్పడానికి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అఖిల భారత సంఘం పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదలుగా మన కులాన్ని ఈ యొక్క చిరంజీవి అయినటువంటి మార్కండేయ స్వామి దీక్షలు ఆచరించాలని కోరుకుంటున్నా. జై మార్కండేయ. నా పేరు అఖిల భారత శ్రీ మార్కండేయ స్వామి మాలాధారణ దీక్ష గురుస్వామి, చిలక నరసప్ప, పద్మశాలి, కరీంనగర్. జై మార్కండేయ. హైదరాబాద్లోని నాంపల్లి గ్రౌండ్లో ఉన్నాము. ఈరోజు మరి పద్మశాలి బాంధవులందరూ మరి వాళ్ళ సంఘం యొక్క కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. సో మనం ఈరోజు ఇక్కడ మన కోసం ఒక విఐపి మనతో ఉన్నారు. సో సత్యం గారు ఉన్నారు మనతో, బీసీ సంఘానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సభ
ఎంతమంది మరి పద్మశాలీలు ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సమావేశం ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు ఎంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు? సో దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం మధ్య ఆధ్వర్యంలో భారతదేశంలో నుంచి అన్ని రాష్ట్రాల నుంచి పద్మశాలి కమిటీ సభ్యులు పద్మశాలీలందరూ కూడా ఇది సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దాదాపుగా దేశవ్యాప్తంగా 30,000 మంది సమావేశానికి హాజరవుతున్నారు. దీంట్లో పద్మశాలీలు రాజకీయంగా ఎదగడానికి ఏం చేయాలన్నది ప్రధాన అంశంగా, ప్రధాన అజెండాగా, అలాగే పద్మశాలీలు ఎదుర్కొంటున్న సామాజిక వర్గం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు, చేనేత వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం, అంతర్గతంగా చర్చించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశాలీలు భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి వ్యాపారాల్లో, వ్యవహారాల్లో, ఉద్యోగాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఎన్నో రకాలుగా ఎన్నో వాటికి ఎంతో ముందంజలో ఉన్నారు. ఒక రాజకీయ రంగంలోనే చాలా వెనకబడి ఉన్నాం. మరి పద్మశాలకు ఏ కులమైనా ఏ వర్గమైనా రాజ్యాధికారంలో భాగమైనప్పుడే అందరూ ముందుకెళ్తున్న వర్గము. ఆ రకంగా మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి 2028 ఎలక్షన్లో ఎలా ముందుకెళ్ళాలి, మేము సంఖ్యాపరంగా దాదాపుగా 8 నుంచి 10 మందిని ఎమ్మెల్యేలుగా ఉండాల్సిన పరిస్థితి, మా సామాజిక వర్గానికి ఒక మంత్రి స్థాయి ఒక మంత్రి కూడా రావాల్సిన పరిస్థితి. మరి అలాంటి ఈరోజు మాకు ఏ ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వంలో మాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఒకటి తప్ప ఇంకా ఏం లేని పరిస్థితులు ఉన్నాము. రాజకీయంగా సంఖ్యాపరంగా ఎంతో ఉండి మాకంత రాజకీయ అధికారాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతోనే, రాజ్యాధికారంలో భాగం కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేని పని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. వారికి చప్పట్ల ద్వారా మన బీసీ బిడ్డలు, బీసీలందరూ కూడా కలిసి వారికి చప్పట్ల ద్వారా మన స్వాగతం తెలియాలి. ఎందుకంటే ఇవాళ బీసీలు లెక్క తేల్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఈరోజు 56% బీసీలు ఉన్నారు తెలంగాణ జనాభాలో. దాంట్లో 1,20,00,000 మంది బీసీలు ఉన్నారు. దాంట్లో మన వాటా, పద్మశాలి జనాభా వాటా, పద్మశాలి యొక్క జాతి వాటా 10%, తెలంగాణ జనాభాలో 5% ఉంది. ఈ సందర్భంగా మేము తీర్మానం చేసాం సార్, ముఖ్యమంత్రి గారు మీరు చేసిన కులగణన ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చేయాలి. రేపు జనగణనతో పాటు కూడా కులగణన చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం సార్. మీకు మద్దతుగా మా సమాజం మొత్తం మీతో ఉంటాం సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం అంటే సార్ దాదాపుగా భారతదేశంలో ఏ కుల సంఘం కూడా ఏర్పడిన రోజుల్లో 1921లో ఏర్పడ్డది. 104 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం. ఆధ్వర్యంలో 16 రాష్ట్రాలు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఒకటి. 67 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాబూజీ వారు ఏర్పడింది నారాయణగూడలో, రాజమౌళిలో ఆ బరువులో ఏర్పడిన సంఘం మాది సార్. అదేవిధంగా మీరు చేనేతకి ఎంత చేశారో మాకు తెలుసు సార్. ప్రతి పద్మశాలి బిడ్డకి, చేనేత కార్మికుడికి, రైతన్న కార్మికుడికి మాకు తెలుసు సార్. మీరు ఎందుకంటే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలని సభ పెట్టాం. ఎందుకంటే గతంలో ప్రభుత్వం పట్టించుకోలే మమ్మల్ని, ₹1 కూడా ఇలే. కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా 10 సంవత్సరాల అవకాశం లేదు. మీరు వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో 10 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. నా బాధను వినిపించుకున్నారు, నా బాధను తీర్చారు. రాబోయే రోజుల్లో తీరుస్తారు అనుకున్న సమస్యలు కూడా. అదేవిధంగా మీ మంత్రివర్యులు, మన కేబినెట్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి బ్రహ్మాండాన్ని సాగించారు. రైతన్న నేతన్న ఈ దేశానికి వెన్నుముక, అలాంటి శాఖ ఇచ్చారు. రైతన్నకి ఎంత చేయాలో గత ప్రభుత్వాలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు చేయని పని వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో పడ్డారు సార్. ఈ సందర్భంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఐఐహెచ్టి కాలేజీ, కళా ఐఐహెచ్టి కాలేజీ ఉన్న భారతదేశంలో 7 కాలేజీలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదో చేస్తామన్నారు, ఏమి చేయలే. మీరు వచ్చిన తర్వాత మంత్రి గారి సారథ్యంలో మీరు ఐఐహెచ్టి కాలేజీ తీసుకొచ్చారు. మొన్న ఆగస్టు 7న ఇనాగ్రేట్ చేశారు. ఆ టైంలో కూడా మాకు రుణమాఫీ హామీ ఇచ్చారు. అది కూడా అమలు అవుతుంది. ఐఐహెచ్టి కాలేజీకి మేము అడిగిన వెంటనే కొండా లక్ష్మణ్ బాబుకి పేరు పెట్టిన ఘనత మీది, మీ ప్రభుత్వానికి సార్. ఈ సందర్భంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా నేతన్న బీమా సార్, నేతన్న బీమాకి 5 లక్షల రూపాయలు ఏదైతే నేతన్న బీమాకు ఉన్నది సార్, అది ఎల్ఐసి ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షలు వస్తాయి.
ఈ 59 సంవత్సరాల దాటిన వాళ్ళకి చేనేత వృత్తిలో ఉండి చనిపోతే రూపాయి కూడా రాదు సార్. తమరు వచ్చిన తర్వాత తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతే 59 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా చేనేత గతంలో మొన్న ఎలక్షన్ కోడ్ లేకపోతే అయిపోయింది సార్. ఏదైతే బ్యాంక్ బిల్డింగ్ ఉన్నది సార్ 2017 నుంచి ఏదైతే రెగ్యులేటర్ కమిటీ సార్, అది ఆ రెగ్యులేటర్ కమిటీ ఆధ్వర్యంలో పాత బిల్డింగ్ వేశారు సార్. ఎందుకంటే సార్ దానికి పవర్కి ఏదైతే హెచ్పి తక్కువ ఉన్నదని ఒకే ప్రిన్సెస్ 5 మీటర్లు అని చెప్పేసి ఇచ్చారు సార్. తమరు కూడా జీవో పాస్ చేస్తారని తెలిసింది. ఈ సందర్భంగా కూడా ఆ విన్నపం కూడా మీ ముందు పెడుతున్నాం సార్. అదేవిధంగా పవర్ల వారికి కూడా పవర్ సబ్సిడీ కూడా 75% ఇవ్వగలని మనం చేస్తున్నాం సార్. అదేవిధంగా సార్ ఎల్బీ నగర్లో సార్ గతంలో నాగోడ్లో సార్ 2 ఎకరాల స్థలం ఇచ్చారు సార్. ఉన్నది చదివాలి సార్. తప్పటి విజ్ఞప్తి అంటే 2 ఎకరాల స్థలం ఉన్నది. అక్కడ ఎల్బీ నగర్ చుట్టుపక్కల 1500 మంది చేనేత కార్మికులు ఉన్నారు సార్. వాళ్ళు చేనేత నేర్చుకుంటే 10 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టలేదు సార్. ఎలక్షన్ పెట్టడం ద్వారా ఒక్కొక్క సంఘంలో 10 మంది నాయకులు రాజకీయ నాయకత్వం పెరిగే అవకాశం ఉన్నది. దానికి గతంలో తమరు చెప్పారు ఎన్నికలు పెట్టాలని. ఇప్పుడు ఆ ఎన్నికలు పెట్టించగలని మా మనవి సార్. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు 4 సార్. మొన్ననే తమరి దయతోటి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది సార్. టెస్కో ఉంది సార్, పవర్లో ఉంది సార్, హ్యాండ్లూమ్ ఉంది సార్. మా రిప్రజెంటేషన్ కూడా ఇప్పుడు మా అనిల్ అని ఉన్నాడు. మరి మా మంత్రి తుమ్మనేశ్వర గారి దగ్గరికి 100 సార్లు పోయినా కానీ ఏ రోజు మమ్మల్ని ఆదరించారు. కాబట్టి మీరు మా ఆయన దయ ఉంచి ఆ 4 కార్పొరేషన్ చైర్మన్ని కూడా పద్మశాలికి వీలైన త్వరలో తమను టైం తీసుకొని కేటాయించగలని చప్పట్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి మా విన్నపం తెలియదు సార్. ఇవన్నీ మీకు చాలా చిన్నవి సార్. మీరు రావడం మాకు గొప్ప అదృష్టం. ఈ రోజు సార్ ఢిల్లీ వెళ్ళాలి మా ముఖ్యమంత్రి గారు మనది ఉండదనుకొని చెప్పి పోస్ట్ పోన్ చేసుకొని వచ్చినందుకు అందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి, వారికి ధన్యవాదాలు తెలియాలి. అదేవిధంగా మా సెక్రటరీ జనరల్ గడ్డం జగన్ గారు మాట్లాడతారు. 2 నిమిషాలు దయచేసి. కుల బాంధవులందరికీ నమస్కారం. అఖిల భారత పద్మశాలి మహాసభ అధ్యక్షులు పెద్దగడ్డ స్వామి గారికి, గౌరవ అధ్యక్షులు శ్రీధర్ సుంకుమార్ గారికి, రిసెప్షన్ కమిటీ చైర్మన్ కవర్స మురళి గారికి, మరి మన ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, 2008 తర్వాత మన మహాసభకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలపండి. 2008లో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అనే వచ్చిండు. మీరు దీన్ని గమనించండి, గట్టిగా ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఏదంటే మరి మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆశయాల మేరకు మన రేవంత్ అన్న గారు బీసీ కులగణన చేసి 42% బిల్లు పాస్ చేసి, అదేవిధంగా ఎస్సీలను వర్గీకరణ చేసి ఒక మన తెలంగాణ మన భారతదేశంలో మొట్టమొదటిసారి మనకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది సహమారాజు. తెలంగాణలో మళ్ళీ పెద్ద ఎత్తున అవకాశం కల్పించిన గడ్డం జగన్నాథం గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ నరహరి గారు, మాజీ మంత్రివర్యులు హనుమంతరావు గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, అఖిల భారత పద్మశాలి అధ్యక్షురాలు వనం దుష్యంతల గారు, గుంటుక రూప గారు, అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి కుల బాంధవులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయాడుతుంది కదా, కానీ పద్మశాలీలు మహాసభ పెట్టుకున్నారు. వాళ్ళని కలిసిపోవాలి, వాళ్ళని సాధ్యమైన కుల బాంధవ్యులందరికీ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి విచ్చేసినటువంటి పద్మశాలి సోదరీమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేనేత జౌళి శాఖ తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సభ యొక్క ప్రాధాన్యత, మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాధాన్యత, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే నాకు ఈ రాష్ట్ర అధికారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో గొప్పగా నాకు స్వీకరించే అవకాశం ఇచ్చారు. నాకు రైతన్నలు, నేతన్నలు నాకు 2 కళ్ళన్నా, నువ్వు వాటిని ఏ రకంగా రక్షిస్తావో ఆ
వాళ్ళు ఏ రకంగా మెప్పిస్తావో నీ ఇష్టం. నాకు భగవంతుడు శక్తి ఇచ్చిన మేరకి నేను ఈ ప్రభుత్వం తరఫున 2 రంగాలకి సహాయం చేస్తాను, మీరు ముందుకు రాండి అని చెప్పి నా భుజస్కంధాల మీద ఉంచారు. ఆయన గత సంవత్సర పాలనలో అనేక ఆటుపోట్లు ఉన్నప్పటికీ, ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు లేకపోయినప్పటికీ, అనేక రాజకీయ పరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ, మన మీద కక్ష కట్టి కొన్ని రాజకీయ పార్టీలు ఆయన అధికారాన్ని ఓర్వలేక అనేక ఆటంకాలు కలుగజేస్తున్నప్పటికీ, ముఖ్యంగా రైతన్నలతో పాటు నేతన్నలు కూడా ఏనాడు ఏ ప్రభుత్వం చూడనటువంటి రీతిలో అవకాశాలు కల్పించి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలకి భిన్నంగా వాళ్ళు ఎగనామా పెట్టినటువంటి వేలాది కోట్ల బకాయిలన్నింటినీ తీర్చుకుంటూనే ఈ సంవత్సరం 3 నెలల మాసంలో మీకు ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. జగన్నాథం గారు కానీ, ఈ కుల పెద్దలు కానీ, సంఘ సభ్యులు కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం దగ్గరికి వచ్చారు. నేను ఆ విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళక ముందే అన్నాడు, అడిగి చెయ్యండి, కష్టమైన చీరలు కట్టుకున్న దాఖలాలు లేవు, ఎంత ఖరీదైనా పర్వాలేదు, మీరు వాళ్ళతో సంప్రదించండి, నాణ్యమైనటువంటి విలువ కలిగినటువంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి రీతిలోనే స్త్రీశక్తి మహిళా శక్తి మహిళలందరికీ కూడా 65 లక్షల మంది మహిళలకి కావాలంటే 1 కాదు 2 చీరలు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే మీరు ఇందాక మురళీ గారు చెప్పినటువంటి అన్ని పథకాలకు కూడా నిధులు సమకూర్చాం. మీరు అడిగినటువంటి వేములవాడ యార్న్ డిపోర్ట్ని కూడా శాంక్షన్ చేశాం. అదేవిధంగా పూజ్యులు కొండా లక్ష్మణ బాపూజీ గారు ఈ యొక్క కుల దైవం అయిన మార్కండేయ తర్వాత మనం పూజించగలిగినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీ. ఆయన తెలంగాణ ఉద్యమమే కాదు, పేదల యొక్క, బడుగుల యొక్క, బలహీన వర్గాలకు సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా వ్యక్తి పేరిట IIHT వస్తే కేవలం వారం రోజుల్లోనే ఆ పెద్ద ఆయన పేరు మీద ఆ సంస్థని స్థాపించాలని స్వయంగా వచ్చి స్థాపించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జై మార్కండేయ. పద్మశాలి సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిత్రుడు మురళి గారు, మాజీ విప్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరావత్రి అనిల్ గారిని, అదేవిధంగా IAS ఆఫీసర్ నరహరి గారిని, ఇతర పద్మశాలి సంఘ ప్రముఖులను, ఆత్మీయ బంధువులైన పద్మశాలి సోదర సోదరీమణులను అందరిని ఆహ్వానించి ఈరోజు ఈ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ఐక్యతను చాటడమే కాకుండా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడం, చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు, నివాళులు అర్పించలేదు అంటే ఈ పద్మశాలి జాతి మీద, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన, వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించారో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదేవిధంగా ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు, మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారమని ఆలే నరేంద్ర గారు అంటే చాలామంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు, కానీ టైగర్ నరేంద్ర అంటే తెలియని వాడు లేడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వారు అలాగే ఉంటే, వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే నాయకులను, ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే, మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ 1931లో కులగణన జరిగితే మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1979లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి,
వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మండల్ కమిషన్ దాదాపుగా 1990 నివేదిక వెలికి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు 52%, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు, వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే 25% రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 2011లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణన చేసిండ్రు. ఆ నివేదిక ఇచ్చే లోపల 2014లో ప్రభుత్వం మారింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈ రోజు బిల్డింగ్లు వాళ్ళు కనిపించకుండా చేసింది. అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణన చేస్తామని ప్రజలకు మాట ఇచ్చింది. బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిరు. ఎందుకంటే తెలంగాణకి ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం, దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించింది. అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చేయాలని పకడ్బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి పకడ్బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దాదాపుగా 56.33% బలహీన వర్గాల లెక్క తేల్చినాం. ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడకానికి కొంతమంది వితండవాదం చేస్తుంది. వాళ్ళు నేను 60 రోజులు కష్టపడి 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను 37,000 మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా 1,00,000 సిబ్బంది ఐఏఎస్లను, అదేవిధంగా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, మండల స్థాయి గ్రామ స్థాయి వరకు 94,500 ఎన్యూమరేటర్లను లెక్కపెట్టి ప్రతి వాడిని ఇంటింటికి పంపించి ప్రతి వాడు 150 ఇళ్ళు ప్రతిరోజు 10 ఇళ్లలోనే లెక్క తెచ్చండి, ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పక్కన బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం. పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేని వాళ్ళు ఈ లెక్క తప్పుల తడకట్టు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు లెక్క తప్పనుడు కాదు, ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో. రోగం ముడిసేను ఉరికిపోతాడు నిలబడతారు, ఈ లెక్క తప్పంటారు. చూపించరాని దగ్గర పోతే ఇంకా కొంచెం అసలు చూపుతారు తప్ప లెక్క ఎక్కడ తప్పుందో చెప్పడం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో, విద్య, ఉద్యోగంలో, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొలి మాటలు చేస్తుంది. నేను అడుగుతున్నా, ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు 27% బలహీన వర్గాలకు రిజర్వేషన్ అందుతున్నది. విద్యా ఉద్యోగాలు మిత్రుడు అని చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలా మంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిండు అని అంటే ఉన్నతాధికారులు అయ్యిందంటే ఆ రిజర్వేషనే కదా. ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనే ఎవరైనా తొట్టి వాదనో మొండి వాదనో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ వస్తుండేనా? ఈనాడు నేను చేసిన లెక్కను తప్పు పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ లెక్కగా 42% రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నాను. దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి. ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా తేలి 42% రిజర్వేషన్ పెంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన, మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం.
తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది. వాళ్ళ హక్కులను కాలరాయాలి, వాళ్ళ గొంతును నులిమేయాలని కుట్ర జరుగుతుంది. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా? చంద్రశేఖరరావు గారి సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క 51%. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న చేసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ కులగణన సర్వేలో 56.33% లెక్క తెచ్చి దాదాపు 6% పెంచి నేను లెక్క చూపించిన. చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలని 21% అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో 15.28% అని లెక్క తేలింది. ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈరోజు ఆ లెక్కను తప్పట్టు. ఒకవేళ ఈ లెక్కను పక్కన పెడితే మీకు 42% రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు. ఇది ఒక కుట్ర. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టారు. మన బీహార్లో చెప్పిండు, నిన్న గుజరాత్లో చెప్పిండు, మేము తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం, బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం, 50% నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం. చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తాను రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దానికి మొట్టమొదటి పునాది రాయి ఈ రోజు తెలంగాణలో పడ్డది. దీని ఆదిలోనే, దీని పురిటిలోనే గొంతు నొక్కాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. కుట్రదారులను తిప్పుకొట్టండి సోదరులారా. మీ శక్తిని, మీ యుక్తిని ప్రదర్శించండి, నాకు అండగా నిలబడండి. నేను చేసి చూపిస్తా. 42% రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడతా. అదే కాదు, ఈరోజు పద్మశాలీలు ఇక్కడనే కాదు, మహారాష్ట్ర ఎన్నికలలో నన్ను ప్రచారం పిలిచారు, సోలాపూర్ పిలిచారు. నాకు అర్థం కాదు, సోలాపూర్లో నాకేమున్నది, నన్నెందుకు పిలుస్తారని. ఆడికి పోతే మా పద్మశాలి సోదరులు మార్కండే భవన్కు తీసుకెళ్ళిండ్రు. అక్కడ ఎవరు గెలవాలన్నా మా సోదరులే. ఈ రోజు సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే మా పద్మశాలి సోదరులు ఇక్కడ నుంచి వలసపోయిన వాళ్ళు, మా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన సోదరులు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అడిగారు, సార్ మేము 1 ఏళ్ళ పైన ఇక్కడికి వచ్చి మా రాకపోకలు, మా సుతారికాలు ఉన్నాయి, మేము పిల్లల్ని ఇచ్చుకున్నా చేసుకున్నా, మా ఫంక్షన్లకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు, మీరు సాయం చేయండి అని అడిగారు. కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రాలే, రమ్మని చెప్పిన. ఈరోజు వేదిక మీద నుంచి ఆ సోలాపూర్లో మార్కండేయ భవనం నిర్మించుకోవడానికి ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. సోలాపూర్లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండేయ భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా. ఎందుకంటే ప్రణతి షిండే ఒకప్పుడు మన గవర్నర్గా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే గారు, వారి కూతురు ఈరోజు ఎంపీ అక్కడి నుంచి, వారు కూడా నన్ను అడిగారు, తప్పకుండా అక్కడ ₹1 కోటి ఇచ్చి మార్కండేయ భవనాన్ని నిర్మిద్దామని తెలియజేస్తున్నాం. ఇదే కాదు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ముంబై వదిలి నన్ను ప్రచారానికి పిలిచాడు. ముంబైలో మనకే ఉండే ఆ పోవడానికి నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడికి పోగానే మన పద్మశాలి సోదరులు వచ్చారు. అక్కడ కూడా మార్కండేయ భవనం ఉంది, మార్కండేయ మందిరం ఉంది. ఆ పద్మశాలి సోదరులు నేను అడిగితే ఇక్కడ నన్ను ఎప్పుడు గెలిపించేది మీ తెలంగాణ పద్మశాలి సోదరులే, అందుకే నేను ఎన్నికల ప్రచారానికి పిలిచినామని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే పుత్రుడు ఆదిత్య ఠాక్రే చెప్పడం జరిగింది. ఇవాళ సోలాపూర్ అయినా, భివాండి అయినా, సూరత్ అయినా, వర్లి అయినా, ఇవాళ సిరిసిల్ల అయినా మా సోదరులు అనుకుంటేనే ప్రజాప్రతినిధులు అయ్యే శక్తి మీ దగ్గర ఉన్నది. మీ శక్తి కూడగట్టుకోండి, రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి. వాటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. సోదరులారా, మీరందరూ యునైట్ కాండి, మీరందరూ ఏకమై ఆలోచన చేయండి. మీ మేధావులతో ఒక కమిటీ వేసుకోండి. మీ పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, మన కుల వృత్తి కోసం, మన చేతి వృత్తుల కోసం
ఉజ్వల భవిష్యత్తును అందించాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీ సామాజిక వర్గంలో ఉన్న ఐఏఎస్లను చదువుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళ ఆలోచన తీసుకోండి. ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురండి. ఖచ్చితంగా మీకోసం నిధులు కేటాయించి మీకోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నేనున్నప్పుడు మీరు ఈ పనులు చేయించుకోకపోతే మీకు జీవితంలో మళ్ళీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించరు. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఖచ్చితంగా పట్టుదలతోనే ముందుకు నడవండి. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. రాజకీయాలలో కానీ ఉద్యోగ ఉపాధిలో కానీ మీకు అండగా నిలబడతా సోదరులారా. ఇప్పుడు మురళి చాలా విషయాలు ప్రస్తావించింది. వాటన్నిటికీ మా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, మా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక సమీక్ష చేయమని నేను సూచన చేస్తున్నా. మీ తరఫున ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వారితో చర్చించండి. అందులో 100% చేయగలిగిన ప్రతి పనిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, ఇంత ఓపికగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అండగా నిలబడి కులగణను ముందుకు తీసుకెళ్ళడానికి తప్పన్నోళ్లను ఒక్కవేళ ఒక గుద్దండి. ఎందుకంటే ఇది తప్పు అంటే మీకు 42% రిజర్వేషన్ రాదు. ఇది తప్పు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మీ హక్కును కోల్పోతారు. రేపు బడ్జెట్లో రావాల్సిన నిధులు కూడా రావు. అందుకే సోదరులారా మీరందరూ గట్టిగా నిలబడండి. మనకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. శ్రీనివాస్ సాంగా గారు మరి అఖిల భారత యువజన విభాగానికి అధ్యక్షులు వారిని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మేము రావడానికి
పద్మశాలి ఇదంతా రావడం ఒక సందర్భం. ఇది రాష్ట్రాల కార్యక్రమం వచ్చింది, ఇది యుఎస్ఏకి కూడా వచ్చింది కొంచెమంది పబ్లిక్. ఇక్కడ రేవంత్ అన్న ఒక సమావేశంలో ఒక పద్మశాలి కులానికి ఒక స్పెషల్గా జాతికి మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నా. ఇదంతా ఈ కులానికి జాతికి బలహీన వర్గానికి మంచి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్యం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ మహాసభ అంటే అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పడి 104 సంవత్సరాలు 1921 ఏర్పడింది. 104 సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘం ఇది. తెలంగాణ పద్మశాలి సంఘం ఏర్పడి 67 సంవత్సరాలు. మరి మా ముఖ్యమంత్రి ప్రతి 5 సంవత్సరాల ఒకసారి అఖిల భారత మహాసభలు తెలంగాణ మహాసభ చేస్తాం. దాంట్లో భాగంగా ఇలా 33 జిల్లాలు 30,000 మంది సభ నిర్వహించడం. దీనికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేనేత పౌరుల మీద సమస్యలు ఉన్నాయి. రుణమాఫీ కానీ, గిఫ్ట్ కానీ, ఐహెచ్డి కాలేజ్ కానీ, అదేవిధంగా బతుకమ్మ చీరల గురించి ఇప్పుడు డ్వాక్రా మహిళలకి సెల్ఫ్ చీరలు కానీ, అదేవిధంగా మాకు ఏదైతే తృప్తి మండలిలో నేతలతో పాటుగా సహాయకుల కోసం మళ్ళీ 2 సహాయకులు సాగడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆయన సానుకూలంగా స్పందించారు. రుణమాఫీ 70 కోట్లు ఉంది, అది కూడా రాష్ట్రాన్ని హామీ ఇచ్చారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి చాలా రుణపడి ఉన్నాం. గత 10 ఏళ్లలో ఏ నాయకులకైనా మమ్మల్ని దగ్గర రానిచ్చే పాపాలు పోలేదు. చేనేత అంటే దూరం పెట్టారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమను ఆదుకోవాలని చెప్పేసి 1680 కోట్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. పాత పాకాలు ఇచ్చారు, 290 కోట్లు తృప్తి ఫండ్ కూడా ఇచ్చారు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మా సమాజానికి ఎంతో చేస్తున్నారు. రేపు రాబోయే రోజులుగా మేమైతే ఈరోజు డిమాండ్లు పెట్టాము. అవన్నీ కూడా ఏదైతే సిరిసిల్ల వాళ్ళకి పవర్ సబ్సిడీ కానీ, 25 HP సంబంధించిన కానీ, పాత పకాలు మాఫీ కానీ అన్ని కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నెరవేర్చిన దాకా ముఖ్యమంత్రి తయారు చేసి వారితో ఇవన్నీ కూడా మాఫీ చెప్పుకుని ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. అఖిల భారత మహాసభకు చేసిన నమస్తే. మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడికి మహాసభ చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఢిల్లీ పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకొని మా కోసం ఇచ్చేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక శుభాభినందనలండి. 600 కోట్ల విలువ చేసే ఆర్డర్ మనకి సారీస్ ఇచ్చారు, అదొక చెప్పారు. తర్వాత కొండ లక్ష్మణ్ బాబుజీ గారి పేరుతోని మన మెడికల్ కాలేజ్ కూడా పేరు పెట్టామని హామీ ఇచ్చారు. ఇంకా షోలాపూర్లో కూడా లేడీస్ కోసం డిమాండ్ చేశారు, అది ఓకే. లేడీస్ కోసం ఎందుకంటే రాజకీయంగా మనకి రాజకీయ ప్రవేశం కావాలని మాకంటూ కొన్ని వాటా ఉండాలి అని చెప్పాము. సో ఈ ప్రభుత్వం కాకపోతే వేరే ప్రభుత్వం వల్ల కాదు, దృష్టిలో పెట్టుకొని ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవకాశం వస్తే తప్పకుండా మీరు రాజకీయాల్లోకి వస్తారు. హస్బెండ్స్ సపోర్ట్ ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. చూస్తున్నాం కదా మరి మహిళలకి రాజకీయాల్లో ముందుకు అవకాశం వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు అఖిల భారతీయ పద్మశాలి మహాసభలు నాంపల్లిలో జరుగుతున్నాయి. సో మరి పద్మశాలులు అయితే ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. సో మరి వారు ఎలాంటి హామీస్ ఇచ్చారు, వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, అవి అసలు నెరవేరాయా లేదా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఈ రోజు మరి పద్మశాలిల ముఖ్య డిమాండ్స్ ఏంటి, ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటి? పద్మశాలిలో ఏకత చూపించడానికి మా పద్మశాలిలో రాజకీయంలో, శైక్షణిక, ఔద్యోగిక అన్నిటిలో మాకున్న లోటు తీర్చుకోవడానికి ప్రతి రాష్ట్రంలో పద్మశాలి ఉన్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది ఉంది. ఈ మహాసభలో ప్రతి పద్మశాలి ప్రతి జిల్లాలో ప్రతి విలేజ్లో వెళ్ళి మన పద్మశాలి బంధువులను కలుసుకొని అక్కడ ఉన్న ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు ఎలాగైతే తీర్చడానికి వస్తుంది అదే ప్రయత్నిస్తాం.
సో ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద సమావేశం నిర్వహించారు. దాదాపుగా ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పద్మశాలీలు మాకు వాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మీ ప్రధాన డిమాండ్స్ మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారా? అవి ఏమైనా హామీస్ ఇచ్చారా? ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా ఇచ్చారా? వాస్తవాన్ని చూసిన సభావేదిక ద్వారా వేలాది మంది మహారాష్ట్రకి వెళ్ళి, కర్ణాటకకి వెళ్ళి, సూరత్కి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, మరి రాష్ట్రంలో 16 రాష్ట్రాలకు వెళ్ళి ప్రజాప్రతినిధులు వచ్చినారు, పద్మశాలి కుటుంబాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో కనీసం 20,000 మంది స్వచ్ఛందంగా వచ్చినారు. ముఖ్యమంత్రి గారు వస్తే మా బతుకులు మారుతాయని వచ్చినాం. ఖచ్చితంగా మరి ప్రజావేదిక ద్వారా సమస్యలు చెప్తే సమస్యలు పరిశీలన కానీ మా ఆకాంక్ష కేవలం కూడా రాజకీయ ఆకాంక్ష నెరవేర్చలేదు. మాకు కూడా రాజకీయ ఆకాంక్ష అంటే రాజకీయంగా మాకు 4 కార్పొరేషన్ శాఖలు ఇప్పటికున్నాయి. 14 నెలలు కావచ్చింది. ఇప్పటికి కూడా ఒక శాఖ కూడా మా పద్మశాలి సమాజానికి ఏకపోవడం అది సిగ్గు. వేస్తానంటే అమలు చేస్తాననే విధానం కూడా 14 నెలలు కావడం కూడా మాకు బాధేస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాం. రేపు పొద్దున నామినేషన్ ఉంది. ఒక ఎమ్మెల్సీ వస్తే ఆశపడ్డాము. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఎవరికి మా అన్నదమ్ములకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనుకున్నాం. ఎమ్మెల్సీ రాకపోవడం కూడా మా ప్రజలకు నిరాశగా మిగిలిపోయింది. అదేవిధంగా ఒక మంత్రి గారు ఏమన్నారంటే ఇలాంటి సభల ద్వారా పెడితే మీ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చలేదు. అది అహంకార నిదర్శనం. ఖచ్చితంగా బీసీలకు దౌర్జన్యం అందరం కూడా ఈ తిప్పి కొడతాం. ఆ అహంకారం మాటలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సో మహిళలకి ఒకవేళ అవకాశం వస్తే కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రాజకీయాల్లో రాణించడానికి సిద్ధంగా ఉన్నారు? అవునండి. ఈరోజు మరి మహాసభకి పురుషులకి ఏమాత్రం తక్కువ కాకుండా సమాన సంఖ్యలో మహిళలందరూ కూడా ఈ సభకి హాజరైనారు. ఒకవేళ ప్రభుత్వం మహిళలకు గనక అవకాశం ఇస్తే తప్పకుండా వాటిని మేము తప్పకుండా నెరవేరుస్తాము, రాజకీయ పదవి చేపడతామని హామీ ఇస్తున్నాము. నిజానికి మహిళలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలి. పురుషులతో సమానంగా మహిళలకు కూడా అవకాశాలని రాజకీయంగా కల్పించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కూర్చోవాలన్నా అన్న కొంచెం సౌండ్ తగ్గింది. ఒకసారి అందరూ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జై మార్కండేయ, జై పద్మశాలి. బాబు సౌండ్ పని అన్న 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 దయచేసి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలన్నా. కళాకారులు రమేష్ అన్న మార్కండేయ గీతం తీసుకోండి. రమేష్ అన్న జోష్ రావాలి. అందరూ వచ్చిపోయారు. భోజనం చేయని వాళ్ళు భోజనం చేసి వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. భోజనం చేసిన